This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్ స్టార్ట్. ఈ రోజు సెషన్ లో వచ్చి మనకి డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఆల్రెడీ మనం బిల్డ్ పైప్ లైన్స్ చూసామండి. ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సింది రిలీజ్ పైప్ లైన్స్ అండి. అయితే రిలీజ్ పైప్ లైన్స్ ని కొంచెం క్లాసిక్ అని చెప్తారు, ఎందుకంటే మీరు కావాలనుకుంటే అన్ని కూడా బిల్డ్ పైప్ లైన్స్ లోనే చేయొచ్చు. బట్ చాలా మంది ఇంకా రిలీజ్ పైప్ లైన్స్ వాడుతున్నారండి. నేను మీకు చెప్పినప్పుడు బిల్డ్ పైప్ లైన్స్ ఎందుకు వాడతాము, మీరు మొత్తం మీ 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 అప్లికేషన్ బిల్డ్ చేసుకోవడానికి, లైక్ వార్ ఫైల్ దాన్ని కాపీ చేయడానికి ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ వాడామన్నమాట. సో అక్కడ నుంచి వచ్చిన ఆర్టిఫాక్ట్స్ మనం ఫస్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేయడానికి రిలీజ్ పైప్ లైన్స్ వాడతాం యాక్చువల్గా. ఓకే, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చిన మనం దీన్ని తీసుకొని, ఓకే సో నేను వచ్చి డిలీట్ చేద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి ఈ ఎందుకైనా మంచిది మంది ఇది కదా, మీరు చూస్తే ఓకే ఇది మంది యాక్చువల్గా, అవునా? సో నేను ఏం చేస్తానంటే దీంట్లో ఫస్ట్ పైప్ లైన్స్ పోతే ఇది ఒకటి ఉంది, ఈ పైప్ లైన్ డిలీట్ చేస్తే ఇది అవసరం లేదు యాక్చువల్గా మనకి. ఓకే రైట్. సో పనిలో పనిగా మనం ఏం చేద్దాం, ఫైల్స్కి అక్కడ ఫైల్స్కి వెళ్ళాలి. నేనేం చేస్తాను, ఫైల్స్కి వెళ్దాం. ఫైల్స్కి వెళ్ళి నాకు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది డిలీట్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి ఈ ఫైల్ని బేసిక్గా ఈ అజ్యూర్ పైప్ లైన్స్ 1 అని ఉంది కదా, పైప్ లైన్స్ 1 డిలీట్ చేసేస్తాను. ఓకే గుడ్. ఓకే సో మనం ఏం చేద్దాం, మనం కావాలనుకుంటే సెటప్ బిల్డ్ అని ఇచ్చుకోవచ్చు. ఓకే సో ఇక్కడికి వచ్చి సెటప్ ద బిల్డ్ అన్నాం అనుకోండి. బై ద వే అందుకే అసలు బిల్డ్ చేసేసి కదా, మర్చిపోయాను. మనం సెటప్ ద బిల్డ్ ఎందుకు. సో ఇక్కడ పైప్ లైన్స్కి వెళ్ళాం అనుకో, ఆల్రెడీ బిల్డ్ స్టార్ట్ అయి ఉండాలి కదా. యా స్టార్ట్ అయిందిలేండి. ఓకే మీకు పని చేస్తున్నా అయితే ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తుండాలి నేను. ఆ మోడిఫికేషన్ ఏంటంటే మనకి ఏసీఆర్ ఉంది కదా, ఏసీఆర్ లో మనకి కంటెంట్ డిప్లాయ్ అవుతుంది. సరే మళ్ళీ డిలీట్ చేద్దామండి అది. సరే మనకి బిల్డ్ రెడీ అవుతుందండి. సో ఇప్పుడు మనం రిలీజ్ పైప్ లైన్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయొచ్చు అండి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయొచ్చు అనమాట. అంటే నేను ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి ఓకే అజూర్ చేసుకొని డిప్లాయ్ చేస్తానండి. సో ఫస్ట్ మీకు ఏమొస్తుంది, ఇలా వస్తుంది. ఫస్ట్ ఆర్టిఫాక్ట్స్ అడుగుతుందండి. ఆర్టిఫాక్ట్స్ ఏంటి సంగతి అని చెప్పి. సో నేను ఏం చేస్తాను, యాడ్ ఆర్టిఫాక్ట్ అని చెప్పి అజూర్, మీకు మల్టిపుల్ ఆర్టిఫాక్ట్స్ ఉండొచ్చు అండి. మీకు కోడ్ ఒకటే కావాలనుకోండి, ఇప్పుడు మీకు మనకి ఒక డాకర్ హబ్ ఉంది. డాకర్ హబ్ లో మనకి ఇమేజ్ కావాలనుకోండి, సర్వీస్ కనెక్షన్ చూడండి. సర్వీస్ కనెక్షన్ నేను ఆల్రెడీ ముందు నేను క్రియేట్ చేసింది. ఆ తర్వాత మనకి ఏముంది, ఇక్కడికి వచ్చి మనకి శ్రీహర్షవి. ఓకే దాని కింద మీకు ఏమి ఇమేజ్ కావాలా అని చూస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెపోజిటరీ ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాడుకోవచ్చు. లేదు కంటైనర్ రిజిస్టర్, అజూర్ కంటైనర్ రిజిస్టర్ అంటే వాడుకోవచ్చు. లేదా మనం బిల్డ్ చేసిన వచ్చిన ఆర్టిఫాక్ట్ ఉంటుందా రూట్ డాట్ వారు, దానికి ఏం చేయొచ్చు, బిల్డ్కి రావచ్చు. ఇక్కడ బిల్డ్ చేసుకొని ఇక్కడికి వచ్చి మనం అది ట్రై చేద్దాం. యాక్చువల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఆటోమేషన్ కిందకు వస్తే మనకి ఆబ్వియస్ గా రూట్ 37 బిల్డ్ అయిందన్నట్టు వచ్చింది అనమాట యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తానంటే యాడ్ అంటాను, బేసిక్ అట్లా యాడ్ చేస్తాము. సరే యాక్చువల్గా స్టేజెస్ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, నాకేం కావాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవ్వాలండి. నాకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, మీకు అజూర్లో మీకు రిసోర్స్ గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవ్వాలి, ఆ తర్వాత నాకు వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ మనం ఇక్కడ ఎలా డిప్లాయ్ చేయాలా యూజింగ్ దిస్ టాస్క్. ఓకే ఈ స్టేజెస్ వాడుకొని టాస్క్ డిప్లాయ్ చేయాలన్నమాట. రేపు టెరాఫామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు ఏంటంటే వేరియబుల్స్ అంటే ఏంటి, ఎలా మనం యాక్సెస్ చేయాలి, ఇవన్నీ రేపు ఏంటంటే మనం యాక్చువల్గా AWS లో మనం టెరాఫామ్ యూజ్ చేసుకొని ఎలా డిప్లాయ్ చేయాలని రేపు డిస్కస్ చేస్తామండి. ఓకే సరే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ యాడ్ టాస్క్ అని చెప్పి, మీకు ఏజెంట్ అంటే మన పైప్ లైన్ ఏజెంట్ అండి. గుర్తుపెట్టుకోండి మనం మల్టిపుల్ ఏజెంట్స్ వాడచ్చు అండి. మల్టిపుల్ ఏజెంట్స్ వాడి పెట్టి రన్ చేయొచ్చు అనమాట. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, మీకు ఒక వర్క్ చేయడానికి లైనెక్స్ ఏజెంట్ కావాలా. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఇక్కడికి వచ్చి మీరు లైనెక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏజెంట్ యాక్చువల్గా. అలాగే ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, కావాల్సి వస్తే యాడ్ ఏజెంట్ జాబ్ అని చెప్పి ఇక్కడ వచ్చి నేను ఏం చేయొచ్చు, ఇక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఉంది కదా, కానీ మీకు కొన్ని కమాండ్స్ రన్ చేయాలి. అప్పుడు వచ్చి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి కిందకు వచ్చి ఉబుంటూ 1804 ఇస్తాను చూడండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే ఇక్కడ యాడ్ చేసి సింపుల్ గా
కమాండ్ లైన్ అని ఇస్తాను యాక్చువల్గా. ఓకే, సో మీరు కమాండ్ లైన్ వచ్చి ఇక్కడ మీరు కావాలనుకుంటే, సో మీకు దీన్ని ఏమంటారు, ఇక్కడ మీకు విండోస్ కమాండ్స్ రన్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. ఇక్కడ ఏం చేద్దాము, మీకు ఎక్కువ కూడా పని చేస్తుంది. సో బట్ నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విన్వర్ అని ఇస్తానండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇది వచ్చి ఉబుంటు కదా, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ కూడా కమాండ్ అని వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడికి వచ్చి నేను క్యాట్ ఈటీసీ ఎల్ఎస్బి లేదంటే యూనేమ్ హైఫన్ అని ఇస్తాను. యూనేమ్ హైఫన్ అంటే ఇంకేమి ఇవ్వను. సో నేను ఏం చేయొచ్చు, సేవ్ అని చెప్పి యాక్చువల్గా ఇక్కడికి వచ్చి టెస్ట్ రిలీజ్ పైప్లైన్ -1 అంటాను, సేవ్ చేసి మీకు ఏమవుతుందంటే 1 by 1 వస్తుంది అనమాట. పేర్లు కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బై ద వే విండోస్ ఏజెంట్ జాబ్ అంటాను, ఇక్కడికి వచ్చి లైనెక్స్ ఏజెంట్ జాబ్ అన్నాను అనుకోండి, పేర్లు కూడా ఇవ్వచ్చు అనమాట. సో క్రియేట్ రిలీజ్ అని చెప్పి క్రియేట్ రిలీజ్ అంటాను. సేమ్ లైక్ బిల్డ్ లో ఏ విధంగా అనేది మనం క్రియేట్ బిల్డ్ అన్నామో, ఇది ఏం చేస్తుందంటే ఇలా రావాలి. సో మన ఆర్టిఫాక్ట్ ఇక్కడ పాస్ అవ్వాలండి యాక్చువల్గా. బట్ ఫస్ట్ మనం అసలు ఇది పని చేస్తుందో లేదో చూద్దాము. ఇక్కడ మీరు చూసారంటే ఏజెంట్ జాబ్ స్టార్ట్ అయింది. ఏజెంట్ జాబ్ స్టార్ట్ అయిపోయి బేసిక్గా అదేం రన్ అవ్వాలి మీకు, విన్వర్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది. నేను విన్వర్ అనేది జియోఐ కమాండ్ యాక్చువల్గా. సో ప్రాబ్లం ఏమవుతుందంటే విన్వర్ అంటే ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా కాకుండా చూడొచ్చు యాక్చువల్గా. సో లెట్స్ సి, అది ఎర్రర్ ఇస్తుందేమో నా ఉద్దేశం మీకు. సరే పైకి వెళ్తే చూడండి, డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ అని చెప్పి మనకి 37 ఆర్టిఫాక్ట్ డౌన్లోడ్ అవుతుంది చూడండి యాక్చువల్గా మీరు చూసినట్లయితే. ఓకే, 37 అది కూడా ఎక్కడ ఉంటుంది మీకు, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఇలా ఇది యూస్ చేసుకొని మీరు సర్వర్ కాపీ చేయడం ఏదైనా చేయొచ్చు యాక్చువల్గా. సో ఇక్కడ ఆగిపోయింది ఇది. సో మనం ఏం చేద్దాం, క్యాన్సిల్ అని ఇస్తాను. సో నేను ఏం చేస్తాను, ఫైండ్ విండోస్ వర్షన్ సిఎండి అన్నాను అనుకోండి. ఓకే, ఫైండ్ విండోస్ వర్షన్ సిఎండి అంటే ఏదో ఒక, లేదంటే మామూలుగా dir/bin ఏదో సింపుల్ గా మీకు రన్ చేయడానికి అనమాట. ఆపరేషన్ క్యాన్సిల్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఎడిట్ పైప్ లైన్ అంటాను. సో ఇక్కడికి వచ్చి విన్వర్, ఓకే అలా కాకుండా మనకి ఇది కాకుండా సింపుల్ గా ఇంకోటి ఏం చేయొచ్చు, సిస్టమ్ ఇన్ఫో. ఓకే రైట్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడికి వచ్చి సిస్టమ్ ఇన్ఫో అని చెప్పి సో సేవ్ చేద్దాం. సేవ్ చేసుకొని మనం ఏం చేద్దాం, రిలీజ్ అని చెప్పి రిలీజ్ చేద్దాం. అంటే నేను ఇక్కడ మీకు ఏం చూపించడానికి ట్రై చేస్తున్నారంటే, కొన్నిసార్లు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి నేను ఏం చేయాలంటే లైనక్స్ యూజ్ చేసుకొని డిప్లాయ్ చేయాలి, బ్యాష్ షెల్ వాడుకొని, తర్వాత విండోస్ వాడుకొని అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏంటంటే మల్టిపుల్ ఏజెంట్స్ వాడుకొని డిప్లాయ్ చేయొచ్చు. అయితే 1 by 1 మీకు రన్ అవుతూ వెళ్తాయి అనమాట. ఓకే, సో క్లిక్ చేద్దాము. ఓకే, ఇంకోటి ఏంటంటే కంటైనర్ అది స్టాప్ చేస్తాను కానీ మనకి బిల్డ్ అయింది కదా, కంటైనర్స్ ఇన్స్టెన్సెస్ కోసం క్రియేట్ అయిపోయింది ఒకటి అక్కడ, ఎందుకంటే మొత్తం రన్ అయిపోయింది కాబట్టి. యా కాలేదా, అప్పుడు ఏమైంది, ఇది ఫెయిల్ అయింది యాక్చువల్లీ. ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకంటే ఆ గ్రూప్ ఉండదు. చూడండి ఇది ఏమైంటుందంటే, మీకు లాగ్స్కి వెళ్ళాం అనుకోండి, జాబ్కి వెళ్తే మీకు ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ ఆర్టిఫాక్ట్ ఏంటి, ఆర్టిఫాక్ట్ 3046 యాక్చువల్గా. ఓకే, ఇది ఫెయిల్ అయిపోయింది కాబట్టి మీకు రాలేదు. అంటే ప్రాబ్లం ఏం జరిగిందంటే ఇక్కడ యాక్చువల్గా మీకు, నేను ఇక్కడికి వచ్చి మీకు ఎడిట్ అంటాను. ఎడిట్ అన్నప్పుడు మనం కిందకు వచ్చి ఇది ఎక్కడ డిప్లాయ్ చేస్తుంది మీకు, మీరు చూసినట్లయితే
డెవాస్ B13 ఆర్టిఫాక్ట్స్ దీనికి అవ్వాలి యాక్చువల్గా. అది లుక్స్ లైక్ అది లేనట్టుందండి మీకు. నేను డిలీట్ చేశాను కదా అన్ని కూడా. ఇక్కడికి వచ్చి మీకు స్టోరేజ్ అకౌంట్స్కి వచ్చాను అనుకోండి, మీకు ఈ 13 ఆర్టిఫాక్ట్స్ అని లేదు చూడండి, అందుకే ఫెయిల్ అయిపోయింది అనమాట. బట్ ఇట్స్ ఓకే, నేను ఒక పని చేస్తాను చూడండి. నాకేందంటే ఇది క్రియేట్ కాకూడదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ డాకర్ ఇది రన్ కాకూడదు అనమాట. ఓకే, సో నాకు కావాలనుకుంటే ఇది ఈ అంత అవసరం లేదండి. నాకు సింపుల్ గా పబ్లిష్ చేస్తే సరిపోతుంది, బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ చేస్తే సరిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇదంతా సెలెక్ట్ చేసి Ctrl// అంటాను. సో మొత్తం కామెంట్ అవుట్ అయిపోయిందా? వెరీ గుడ్. సో కామెంట్ అవుట్ అంటే ఏంటంటే మీకు ఓన్లీ ఇమేజ్ మాత్రం బిల్డ్ చేసి నాకు రావాలి. సో నేను ఏం చేస్తాను, సేవ్ అంటాను. సేవ్ అని చెప్పి సేవ్ అనిద్దాం. మీకు మళ్ళీ బిల్డ్ స్టార్ట్ అయ్యి, అంటే మీకు ఏమి డిప్లాయ్ కాదనమాట, ఓన్లీ నాకు ఆర్టిఫాక్ట్ root.var ఆర్టిఫాక్ట్ మాత్రం వస్తుంది. సరే ఇది అయిపోయిందా? ఇక్కడికి వచ్చి లాగ్స్కి వెళ్దాం. లాగ్స్కి వెళ్ళి విండోస్ జాబ్ అని చెప్పి ఆర్టిఫాక్ట్ 37 డౌన్లోడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టాస్క్ వెళ్ళాను అనుకోండి, ఇది ఏం చెప్తుంది, సిస్టమ్ ఇన్ఫో అని చెప్పి మీకు వచ్చింది చూడండి. ఇది ఏమంటుంది, సో విండోస్ అనమాట. చూడండి 2016 డేటా సెంటర్ అంటే బ్యాక్ ఎండ్ అది వాడుకుంటుంది. ఏం వాడుకుంటుంది మీకు, ఇది రన్ చేయడానికి ఇలా వాడుకుంటుంది అనమాట మీకు. ఓకే రైట్, అంత డీటెయిల్స్ అంటే మీ ఏజెంట్ డీటెయిల్స్ అన్ని వచ్చినాయి చూడండి. ఫైన్. సో నెక్స్ట్ వచ్చి అదే లైనక్స్ ఏజెంట్కి వస్తాను. లైనక్స్ ఏజెంట్కి వచ్చి కమాండ్ లైన్ స్క్రిప్ట్ ఇచ్చాను అనుకోండి, ఇది ఏం చేస్తుంది, యూనేమ్ హైఫన్ అంటే చూడండి లైనక్స్ అని చెప్పి Ubuntu 18.04 మొత్తం చూపిస్తుంది. ఈ విధంగా మీరు మల్టీ ఏజెంట్స్ వాడుకోవచ్చు. సరే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అంటే ఏంటి, నాకు ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవ్వాలా, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయ్యి దాని లోపల వర్చువల్ నెట్వర్క్స్ క్రియేట్ కావాలా, దాని లోపల సబ్నెట్స్ క్రియేట్ అవ్వాలా, అన్ని క్రియేట్ అవ్వాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ నా దగ్గర నేను రెగ్యులర్గా వాడే స్క్రిప్ట్ ఒకటి ఉంటుందండి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఇది మీకు కొత్త రిసోర్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత వర్షన్ ఈ స్క్రిప్ట్ ని మనం ఎలా అజూర్ డెవాప్స్ యూజ్ చేసుకొని చేస్తాము, దాంట్లో డిఫరెంట్ థింగ్స్ ఏమున్నాయి చెక్ చేద్దాం. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు న్యూ రిలీజ్ పైప్ లైన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి నేను ఏమంటానంటే దీని పేరు ఏమనిద్దాం, ఇక్కడ ఇన్ఫ్రా డిప్లాయ్మెంట్ AZCLI అంటానండి. ఓకే, ఇలా ఇస్తాను. ఓకే సరే, సో ఆర్టిఫాక్ట్స్ అడుగుతుంది కదా, ఇప్పుడు యాడ్ ఆర్టిఫాక్ట్ అని చెప్పి బిల్డ్ ఆర్టిఫాక్ట్ ఇచ్చాను అనుకోండి. సో నా ఉద్దేశం ఏంటి, మనం యూస్ చేస్తుంది ఇక్కడికి వచ్చి రేపు వచ్చి అజూర్ రెపోస్ వాడదాం. అంటే ఎలాగా చూడండి 47 వచ్చింది, అంటే ఏంటంటే మనం టెరాఫామ్ డిప్లాయ్ చేస్తాం రేపు, అప్పుడు ఇది యూస్ చేద్దాం. ఓకే సరే, తర్వాత వచ్చి టాస్క్లకు వస్తానండి. టాస్క్లకు వచ్చి సో నాకేం కావాలా, AZCLI కావాలి. సో AZCLI పనిచేస్తుంది. ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి ఫస్ట్ యాడ్ చేయాలి మనం. ఓకే, సో నేను ఏం చేస్తాను, సో కమాండ్ లైన్ ఉంటుంది మీకు, మీరు చూస్తే బ్యాష్ కమాండ్ లైన్ యాడ్ అంటానండి. ఇక్కడికి వచ్చి యాడ్ చేసి ఫస్ట్ ఏముంటాను యాక్చువల్గా, ఫస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి క్రియేట్ RG అందాం. క్రియేట్ RG అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాను ఇక్కడ. అయితే ఇక్కడ ఒక సమస్య ఉందండి. మీరు బేసిక్గా మనం ఈ పైప్ లైన్ నుంచి మల్టిపుల్ రిలీజెస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇన్ఫ్రా డిప్లాయ్మెంట్స్ AZCLI అనేది మనం క్రియేట్ చేసినాక మల్టిపుల్ కస్టమర్స్ కోసం రిలీజ్ చేయొచ్చు అనమాట. కానీ మీరు ఇట్లా హార్డ్ కోడ్ చేయకూడదు. హార్డ్ కోడ్ చేయడం తప్పనమాట. అంటే ఏంది, లొకేషన్ వచ్చి తర్వాత రిసోర్స్ గ్రూప్ పేర్లు ఇవన్నీ కూడా చేయకూడదు. దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఏవైతే మీరు వేరియబుల్స్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో దానికి మీరు వేరియబుల్స్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకే, వేరియబుల్ గ్రూప్స్ ఉంది. వేరియబుల్ గ్రూప్స్ ఏంటంటే మీరు క్రియేట్ చేసి, అంటే అన్నిటికీ అనమాట వేరియబుల్ గ్రూప్స్ అనేది అన్ని పైప్ లైన్స్ కి, బట్ సపరేట్ గా దీనికోసమే ఈ యొక్క పైప్ లైన్, ఈ రిలీజ్ పైప్ లైన్ ఇన్ఫ్రా డిప్లాయ్మెంట్ AZCLI కావాలి అనుకుంటున్నాం అనుకోండి, దానికి మాత్రమే కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి వేరియబుల్స్ యాడ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, RG నేమ్ అని ఇస్తాను. మీకు RG నేమ్ అని ఇచ్చి వాల్యూ ఏమని ఇస్తాను, డిఫాల్ట్ వాల్యూ మనకు కొన్ని ఇద్దాం అనమాట. ఓకే, సో వచ్చి నేను ఏం చేస్తాను, పేరు వచ్చి డిఫాల్ట్ RG అంటాను. యాక్చువల్గా అన్నిటికీ డిఫాల్ట్ RG అంటాను. సో ఆ తర్వాత లొకేషన్ ఉందనుకోండి, లొకేషన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ US అని ఇస్తాను.
ఇలాగ మీకు పైప్లైన్ లో, ఈ రిలీజ్ పైప్లైన్ లో మీకు వేరియబుల్ సెట్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, అన్నిటికీ సెట్ చేస్తానండి. తర్వాత ఏంటి, వర్చువల్ నెట్వర్క్ నేమ్, వీనెట్ నేమ్ అంటాను. వీనెట్ నేమ్ కి ఏమని ఇస్తాను యాక్చువల్ గా, ఓకే ఒక నిమిషం. ఒక నిమిషం అండి. ఓకే, సో మనం ఏం చేద్దాము, ఇక్కడికి వచ్చి అన్నిటికీ యాడ్ చేద్దాం. సో వీనెట్ నేమ్ ఉందనుకోండి, వీనెట్ కి డిఫాల్ట్ వీనెట్ అని ఇస్తాను. ఇలా యాడ్ చేసి ఒక 4-5 యాడ్ చేసుకుంటూ పోదాం. సో ఇక్కడ ఏమొస్తాను యాక్చువల్గా, వి నెట్ నేమ్ వచ్చి, సో ఇక్కడికి వచ్చి డిఫాల్ట్ వీనెట్ అంటాను. డిఫాల్ట్ వీనెట్ అంటాను. ఆ తర్వాత వచ్చి సబ్నెట్ 1 అంటాను. సబ్నెట్ 1 నేమ్, ఆ తర్వాత 3 సబ్నెట్లు అనమాట. సబ్నెట్ 2 నేమ్, సబ్నెట్ 3 నేమ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి సబ్నెట్ 1, యాక్చువల్గా సబ్నెట్ 1 ఇదేం ఇవ్వాలంటే, సబ్నెట్ 1 నేమ్ తో పాటు సబ్నెట్ 1 సైడర్ ఇవ్వాలండి. సబ్నెట్ 1 నేమ్, సబ్నెట్ 1 సైడర్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను, సబ్నెట్ 2 నేమ్ అంటాం. తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, సో వచ్చి ఇక్కడ సబ్నెట్ 2 సైడర్ అంటాం యాక్చువల్గా. తర్వాత నేను ఏం చేస్తాను, సబ్నెట్ 3 నేమ్, సబ్నెట్ 3 సైడర్ అంటాను. సబ్నెట్ 1, సబ్నెట్ 2 సైడర్, సారీ. ఇలా ఇస్తాం. సో నేను ఇక్కడ పేరు నేమ్ ఇస్తాం, సబ్నెట్ 1 నేమ్. ఓకే, నేనేం చేస్తాను, డిఫాల్ట్ సబ్నెట్ 1 నేమ్ అంటాను. సో ఇక్కడికి వచ్చి మనం సబ్నెట్ 2 వచ్చి, మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇది 1 టైం యాక్టివిటీ అని తప్పదు, చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి సబ్నెట్ 3 అంటాను. లేదు నాకు ఈ వేరియబుల్స్ వద్దు, నేను స్ట్రైట్ గా ఇచ్చేసుకోవచ్చండి. నా ఉద్దేశం ఏంటంటే, మనం మల్టిపుల్ టైమ్స్ వాడుకోవాలి పైప్ లైన్. దీని నుంచి కాపీలు చేసుకుని మల్టిపుల్ కస్టమర్స్ కోసం వాడుకోవాలన్నమాట. ఆ ఉద్దేశంతో మీకు నేను వేరియబులైజ్ చేస్తాను యాక్చువల్గా ఇది. ఓకే, 3 ఇలా ఇచ్చాం. ఓకే, ఇంకేం కావాలి దీంట్లో మీరు చూసినట్లయితే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేసి, లెట్ మీ పుట్ ఇన్ సైలెంట్ మోడ్ లో పెడదాం. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలా, సో ఎన్ఎస్జి నేమ్ అనమాట. ఎన్ఎస్జి నేమ్ ఇవ్వాలి యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎన్ఎస్జి అంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. మనకి ఏడబ్ల్యూఎస్ లేదా సెక్యూరిటీ గ్రూప్ ఉంటుందో అలాగనమాట. తర్వాత ఎన్ఎస్జి రూల్ కూడా ఉంటుంది యాక్చువల్గా, రూల్ 1 అంటాను. ఓకే, సో ఎన్ఎస్జి ఏమంటాను, ఇక్కడికి వచ్చి డిఫాల్ట్ ఎన్ఎస్జి అందాం. సో ఇక్కడికి వచ్చి డిఫాల్ట్ ఎన్ఎస్జి రూల్ 1 అంటాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం యాక్చువల్గా, అంటే మీరు ఆ రూల్స్ ని కూడా చేయొచ్చు, బట్ నేను ఆ రూల్స్ అప్లో పోంది. నాతో అవైలబిలిటీ సెట్ విఎం నేమ్. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఏవి సెట్ నేమ్ అంటాను. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అండ్ విఎం1 నేమ్, విఎం నేమ్ 1. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, డిఫాల్ట్ ఏవి సెట్ అంటాను. డిఫాల్ట్ విఎం నేమ్ అందాం. ఓకే, మీరు చూసినట్లయితే ఇలా అన్ని చేయొచ్చండి. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రైట్ సైడ్ రండి. మీరు రైట్ సైడ్ వస్తే మీకు ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట, రిలీజ్ సెటబుల్ అట్ రిలీజ్. ఇది చెక్ మార్క్ చేయండి. ఎందుకంటే ఏమవుతుందంటే, మీరు రిలీజ్ చేసేటప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇది చెక్ మార్క్ పెట్టలేదు అనుకోండి, ఏమవుతుందంటే మీకు డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఏమి ఇచ్చారో ఆటోమేటిక్ గా డిప్లాయ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా రిలీజబుల్, ఓకే, సెటబుల్ అట్ రిలీజ్ టైం అంటే అర్థం ఏంటంటే,
ఇది చూపిస్తుంది కానీ మీరు చేంజ్ చేయొచ్చు అనమాట. అది ఉద్దేశం యాక్చువల్గా. ఓకే, సో సేవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఆల్రెడీ ఉందిలేండి. గుడ్. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, నేను అయితే ఇక్కడ మార్చాలా? మీరు చూసారనుకోండి, మీకు ఇక్కడ లొకేషన్ కూడా నేను ఏమని ఇచ్చాను, లొకేషన్ వచ్చి మీరు చూసినట్లయితే లొకేషన్ కదా. సో మనం ఏం చేస్తామంటే హైఫన్ లొకేషన్ అని చెప్పి మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇలా వేరియబుల్స్ ని ఇలా డిక్లేర్ చేయాల్సి వస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే మీకు ఇలా డిక్లేర్ అంటే ఏంది, మనకి ఆర్జీ నేమ్ ఉంది కదా, ఆటోమేటిక్ గా పైన చూసారనుకోండి ఆర్జీ నేమ్ ఏది, ఆర్జీ నేమ్ ఇక్కడ నుంచి తీసేసుకుంటుంది. దీంట్లో ఏముంది, డిఫాల్ట్ ఆర్జీ, మనం చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చి మీరు చూసినట్లయితే ఆర్జీ నేమ్. సో ఇక్కడ వచ్చి మనకి నేను ఏం చేస్తానంటే ఎక్కడైతే ఈస్ట్ అని ఉందో యాక్చువల్ గా బేసిక్ గా, సో ఇక్కడికి వచ్చి నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడికి వచ్చి నేనేమంటాను, సెకండ్ లో వచ్చి ఓకే నేను లొకేషన్ ఈస్ట్ యుఎస్, మళ్ళీ ఇక్కడికి రండి అజ్యూర్ అడ్రస్ ప్రీఫిక్స్. ఓకే, కింద ఎక్కడన్నా ఉందా ఎన్ఎస్జి రూల్స్, ఎన్ఎస్జి రూల్ క్రియేట్ లొకేషన్. ఓకే, ఎక్కడ లొకేషన్ లేదు కదా, లొకేషన్ ఇక్కడ ఉందండి, ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఉంది. ఈ కంటైనర్ క్రియేట్ విఎం కదా కావాలి నాకు. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలి నాకు, మీకు వీనెట్ నేమ్ అని ఇచ్చింది కింద, వీనెట్ నేమ్ అడ్రస్ ప్రిఫిక్స్. ఓ వీనెట్ అడ్రస్ ప్రిఫిక్స్ ఇవ్వలేదండి నేను, అంటే ఇవ్వాలి కదా వీనెట్ కూడా. ఇప్పుడు సైడర్లు ఇచ్చినప్పుడు వీనెట్ కూడా సైడర్ ఇవ్వాలి కదా, పర్లేదు నేను ఇదే వాడతాను, వీనెట్ సైడర్ అని తీసుకొని /16 అంటాను. ఓకే గుడ్. అలాగే వీనెట్ నేమ్ కూడా మీరు చూసినట్లయితే వీనెట్ నేమ్ ఉంది. సో ఇక్కడ కూడా వీనెట్ నేమ్ ఓకే బాగానే ఉంది. హైఫన్ ఫస్ట్ సబ్నెట్ పేరు ఉంది చూసారా, ఇదనమాట సబ్నెట్ 1 నేమేనా, మీరు చూస్తే ఇది సబ్నెట్ 1 నేమ్. సబ్నెట్ 1 సైడరేగా ఇది మీరు చూసినట్లయితే, సబ్నెట్ 1 నేమ్ సబ్నెట్ 1 సిఐడిఆర్. ఓకే, హైఫన్ లొకేషన్ బాగానే ఉంది. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా మీరు ఆర్జీ సబ్నెట్ వీనెట్ నేమ్, సబ్నెట్ 2 నేమ్, సబ్నెట్ 3 నేమ్, సబ్నెట్ 2 నేము, సబ్నెట్ 3 నేము, సబ్నెట్ 2 సైడర్, సబ్నెట్ 3 సైడర్. ఓకే గుడ్, సబ్నెట్ 2 సైడర్, సబ్నెట్ 3 సైడర్. ఓకే కరెక్ట్ గా ఉంది. ఓకే రైట్. తర్వాత వచ్చి క్రియేటింగ్ ఎన్ఎస్జి ఆర్జీ నేమ్, ఎన్ఎస్జి నేమ్ అండ్ హైఫన్ ఇక్కడికి వచ్చి రూల్ వచ్చి ఇక్కడ కూడా నేను ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే రూల్ పేరు ఏమి ఇవ్వచ్చు, ఇక్కడ NSG1 రూల్ అని ఇస్తాను ఇక్కడ యాక్చువల్గా. సో ప్రియారిటీ డన్. ఆ తర్వాత ఏవి సెట్ నేమ్, లొకేషన్ అంతా కూడా ఉంది. ఓకే గుడ్, సరే అంతా నీట్గా ఉందండి. ఇప్పుడు మనం ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, సో మనం పైప్ లైన్ ఆ తర్వాత టాస్క్లకి వెళ్దాం. టాస్క్లకి వెళ్ళి ఫస్ట్ క్రియేటింగ్ ఆర్జీ అప్పుడు నేను ఫస్ట్ ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇది క్లోన్ టాస్క్ అని చెప్పి క్రియేట్ సబ్నెట్ 1 అని చెప్పి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీరు చూసారనుకోండి మొత్తం కాపీ చేసి ఇక్కడ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్లోన్ టాస్క్ అని వచ్చి క్రియేటింగ్ సబ్నెట్ 2 and 3. మీ ఇష్టం అండి, మీకు ఏది కావాలో పెట్టుకోవచ్చు యాక్చువల్గా, బట్ చెప్తున్నాను మీకు ఏ విధంగా ఇక్కడ వేరియబుల్స్ ఇంపార్టెంట్ అనమాట, ఎలా పాస్ ఆన్ చేయాలా అని చెప్పి. సబ్నెట్ 2 and 3 అని చెప్పి, సో మనం ఏం చేద్దాం, సబ్నెట్ 2 and 3. ఓ నేను దీన్ని ఎడిట్ చేశాను, సారీ అండి.
ఓకే, ఇది ఇక్కడే పెట్టేసి క్రియేటింగ్ సబ్నెట్ 2 and 3 అని చెప్పి ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే రైట్, ఇది వచ్చి 2 and 3 క్రియేట్, సబ్నెట్ 1 క్రియేట్ అవుతుంది, సబ్నెట్ 2 and 3 ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, క్లోన్ టాస్క్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఏం చేయాలా, తర్వాత ఎన్ఎస్జి అండ్ రూల్ 1. సో క్రియేట్ ఓకే. నెక్స్ట్ ఫైనల్ గా వచ్చి క్రియేటింగ్ అవైలబిలిటీ సెట్ అని చెప్పి ఇలా ఇస్తామండి. ఓకే, సో మీరు చూసినట్లయితే 1 2 3 4 5 బేసిక్గా మీకు 5 టాస్క్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు మనం సేవ్ చేసి దీని నుంచి ఒక రిలీజ్ క్రియేట్ చేయొచ్చు. అవుద్దో లేదో చూద్దాం. సో సేవ్ అని చెప్తాను, ఇక్కడ సేవ్ అని చెప్పి మనం ఏం చేద్దామంటే, సో సో ఇక్కడ నుంచి మీకు మల్టిపుల్ కస్టమర్స్ మల్టిపుల్ రిలీజెస్, సో క్రియేట్ రిలీజ్ అంటాను. రిలీజ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే డీటెయిల్స్ ఇవ్వచ్చు అండి. ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చి మీకు బేసిక్గా సో ఇక్కడ నుంచి తీసుకుంటుంది. మీకు చూడండి, మీరు ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఈ డిఫాల్ట్ చూడండి, ఎడిట్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్స్ ఓవర్ రైట్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు మార్చాలనుకోండి, సో నేను ఏం చేస్తాను, కస్ట్ 1 అని ఇస్తాను అనమాట. ఓకే, కస్ట్ 1 అని, సారీ, అన్నిటికి ముందు కస్ట్ 1 అని యాడ్ చేస్తాను, పెద్దగా కష్టపడకుండా, అంటే కస్టమర్ 1 అనమాట. అన్నిటికీ కస్టమర్ 1 యాడ్ చేస్తారు. డిఫాల్ట్ ఉందనుకోండి, డిఫాల్ట్ స్థానంలో కస్టమర్ 1 ఇక్కడికి వచ్చి, అంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు యాక్చువల్గా. అక్కడ డిఫాల్ట్ ఉన్న కాదు, మీరు డిఫాల్ట్గా డిప్లాయ్ చేస్తే బ్రహ్మాండంగా చేసుకోండి. ఐపీ అడ్రస్ ఇక్కడ మార్చుకోవచ్చు. కస్ట్ 1 సబ్నెట్ 1 సో క్రియేట్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏం జరగాలి యాక్చువల్గా, మీకు ఇది డిప్లాయ్ అవ్వాలండి. మీకు 1 by 1 టాస్క్ బై టాస్క్ సో మీకు రావాలి. చూడండి, సో ఆర్టిఫాక్ట్ ఫస్ట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఫస్ట్ క్రియేటింగ్ ఆర్జీ, ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవ్వాలి. ఎకో వచ్చింది చూడండి, ఇలా ఇచ్చి మీకు 1 by 1 అది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఎందుకంటే వెనక క్రియేట్ చేయాలి కాబట్టి, బట్ ఎవెన్చువల్ గా క్రియేట్ అవుతుందండి. సో ఈ విధంగా, అంటే మీరు ఇదనే కాదు, మీరు కావాలనుకుంటే మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ వాడుకోవచ్చు, ఆ తర్వాత లేదంటే మనకి ఆర్మ్ టెంప్లెట్ వాడుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు డిప్లాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దీని నుంచి మనం మల్టిపుల్ థింగ్స్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏమంటుంది, మీరు చూస్తే క్రియేటింగ్ ఆర్జీ అంటే సో ప్రాబ్లం. ఓకే, సో నేను చేసిన తప్పేదో నాకు తెలిసిందండి. ఓకే, సో మనం చేసిన తప్పేంటి యాక్చువల్గా మీరు చూసినట్లయితే, ఇక్కడ ఇది ఏజెడ్ లాగిన్ చేయమంటుంది. నీ పాటికి నువ్వు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఏజెడ్ లాగిన్ కావాలి కదా అని చెప్తుంది అనమాట. సో మనం చేసిన కమాండ్స్ కరెక్టే, అయితే ఇబ్బంది ఏందో చెప్తాను ఆగండి. దానికంటే ముందు ఏం చేస్తానంటే ఎడిట్ పైప్ లైన్కి వెళ్ళి, ఓకే సారీ, ఎడిట్ ఇక్కడికి వచ్చి ఎడిట్ పైప్ లైన్కి వస్తాను. పైప్ లైన్కి వచ్చి మనం వాడిన జాబ్స్ తప్పండి, కమాండ్ లైన్ వాడి ఉండకూడదు. సరే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ లర్నింగ్. యాక్చువల్గా నేను ఏం చేసి ఉండాలంటే ఇక్కడ సిఎల్ఐ అని ఇచ్చి ఉంటే నాకు ఏజెడ్ సిఎల్ఐ అని వచ్చి ఉండాలి, ఇది యాడ్ చేసి ఉండాలి యాక్చువల్గా నేను. ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు అదేమొస్తుందంటే మీకు మన రిసోర్స్ కనెక్ట్ అవ్వడానికి ఆప్షన్ ఇస్తుంది చూడండి, ఇక్కడ లాగిన్ చేయడానికి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు చూడండి, కనెక్షన్ వచ్చింది చూసారా, కనెక్షన్. తర్వాత స్క్రిప్ట్కి వచ్చి నేను ఏం చేసి ఉండాలా, షెల్ స్క్రిప్ట్. ఆ తర్వాత స్క్రిప్ట్ వచ్చి ఇన్లైన్ స్క్రిప్ట్ అని సెలెక్ట్ చేసి ఈ పైన ఉంది చూసారా, ఇది తీసుకొచ్చి బేసిక్గా ఈ ఇన్లైన్ స్క్రిప్ట్ లో ఇక్కడ ఇచ్చి ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చి ఉండేసి తర్వాత దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని డిలీట్ చేసేయచ్చు. ఓకే, లేదా ఇది కూడా కాపీ చేసి పేరు ఇక్కడ ఇచ్చి, ఓకే, దీన్ని రిమూవ్ అంటాను. ఓకే, ఇలాగా మనం ఏం చేయాల్సి వస్తుందంటే రైట్ క్లిక్ చేసి నేను క్లోన్
క్లోన్ 1 2 3 4 5 అని చెప్పి ఫస్ట్ ఏం చేస్తాను, ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇద్దాము. కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, ఓకే రైట్. సో ఇక్కడ సెలెక్ట్ చేసి మనం రిమూవ్ అంటాం యాక్చువల్గా. సో నెక్స్ట్ వచ్చి అలా పెట్టి పెడదాం, మళ్ళీ లాస్ట్లో సేవ్ చేద్దాం. ఓకే నెక్స్ట్ వచ్చి మనకి 2 3 సబ్నెట్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి దీంతో పని అయిపోయింది. ఇది సెలెక్ట్ చేసి బేసిక్గా రిమూవ్ అంటాను. నెక్స్ట్ వచ్చి NSG రూల్ 1 and 2. నెక్స్ట్ ఫైనల్గా వచ్చి ఓకే డన్ గైస్. సో ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి ఎలా రెస్పాన్స్ వస్తుందో చూద్దాం యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడికి వచ్చి క్రియేట్ రిలీజ్ అని చెప్పి ఓకే కింద కొన్ని మార్చాలి. అవునా, ఇది ఒక తలకాయ నొప్పి, బట్ ఇట్స్ ఓకే, మనకు అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో కస్ట్ 1 అందాము. కస్ట్ 1 అని చెప్పి కాపీ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఓకే సో క్రియేట్ అందాం. సో లెట్స్ సి. సో ఈసారి అంటే ఇంతకు ముందు మనం మన మామూలు కమాండ్ లైన్ వాడినప్పుడు షెల్ కమాండ్స్ రన్ అవుతాయి, కానీ అజూర్ లో రన్ చేయాలంటే ఆథెంటికేషన్ ఉండాలి కదా, అందుకే రన్ అవ్వలేదు. అందుకే నేను AZCLI లాక్కొచ్చాను లోపలికి. సో కాబట్టి ఇప్పుడు ఏమవుద్దంటే ఇది AZCLI ఇప్పుడు ఇది రన్ అవ్వాలన్నమాట, మీకు అంతా డిప్లాయ్ అవ్వాలి. లెట్స్ సి ఇక అవుతుందో లేదో. ఫస్ట్ లాగిన్ అవుతుంది చూడండి. ఫస్ట్ లాగిన్ అయిపోయి AZCLI లాగిన్ అయ్యి ఆ తర్వాత మనం అడిగినంత ఎగ్జిక్యూట్ కావాలి యాక్చువల్గా. సో మనం కావాలనుకుంటే అన్ని తీసుకెళ్ళి ఒకే దాంట్లో పెట్టేసేయచ్చండి. నేను ఏంటంటే మీకు డిఫరెంట్ టాస్క్స్ ఎలా ఉంటుందో మీకు చూపించాలని నా ఐడియా అనమాట. అందుకని నేను ఏంటంటే క్రియేట్ RG, క్రియేట్ దిస్ మల్టిపుల్ పెట్టుకుంటూ వచ్చాను. దీంతో ఒక ఇబ్బంది ఉంది. దీంతో ఇబ్బంది ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ రన్ అవ్వాలి కదా. చూద్దాం. ఫస్ట్ టైం లాగిన్ అయ్యి చూడండి. లాగిన్ అయిపోయి మీకు రన్ అవ్వాలా. సో ఇదేమంటుంది, ఇదేమంటుంది, ఫెయిల్ ద సబ్స్క్రిప్షన్ డజంట్ ఎగ్జిస్ట్. వాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద క్లౌడ్. ఈ సబ్స్క్రిప్షన్ లేదని వస్తుంది, ఎందుకు వస్తుంది? ఓకే లెట్స్ గో. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ పైప్లైన్ అని చెప్పి అవైలబుల్ సర్వీస్ కనెక్షన్స్ వచ్చాం కదా. సో ప్రాబ్లం ఏంటి, మీకు క్లియర్ గానే కనిపిస్తుంది అవైలబుల్ అని చెప్పి. సో మనం ఏం చేద్దాం, ఒక పని చేస్తాను ఆగండి. ప్రొడక్షన్ సెలెక్ట్ చేసి నేను ఆథరైజ్ అంటాను యాక్చువల్గా. ఆథరైజ్ అన్నప్పుడు
మేబీ అదేమైనా ఇష్యూ కాజ్ చేస్తుందేమో చూద్దాం. ఎందుకంటే మనం ఇంతకు ముందు క్రియేట్ చేసింది వేరే దానికోసం కదా, మనం సర్వీస్ క్రియేట్ చేసాం, అదేంటంటే బిల్డ్స్ కోసం క్రియేట్ చేసాం, అందుకని అదేమైనా ఇష్యూ వస్తుందని నా ఉద్దేశం. సో లెట్స్ సి. ఇది ఒక కొత్త ఏమైందంటే మనకు బిల్డ్స్ కోసం క్రియేట్ చేసిందండి సర్వీస్ ప్రిన్సిపల్. ఇది ఇప్పుడు కొత్తది క్రియేట్ చేస్తా కానీ ఇక్కడ నుంచి చేసినప్పుడు ఇది కొత్తది క్రియేట్ చేయాలి. ఇప్పుడు రావాలి యాక్చువల్గా ఇది. ఓకే, సో అలాగే ఇక్కడికి పోదాం. ఇక్కడికి పోయినప్పుడు ఇది డెవాప్స్ B3 ఉంది, ఇది కాకుండా మీకు ఇంకో రెండో ఇది ఇలా ఇవ్వండి, అది మీకు ప్రాబ్లం ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మనం నేను ఇది దేని క్రియేట్ చేసాము, డెవాప్స్ మనం బిల్డ్స్ చేయడానికి క్రియేట్ చేసాము అనమాట. దానికి పెద్దగా మీకు యాక్సెస్ ఉండాల్సిన ఎక్కువ యాక్సెస్ లేదనమాట. కానీ ఇదేంటంటే మీకు వీనెట్స్ క్రియేట్ చేయాలా, సబ్ నెట్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలి కదా, అక్కడ ఎక్కువ యాక్సెస్ కావాలి, అందుకని మీకు ఎర్రర్ వచ్చింది. సో సేవ్ అంటాను, సేవ్ అని చెప్పి మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఎన్నిసార్లు చేంజ్ చేయాలో సరే డిఫాల్ట్ క్రియేట్ చేస్తానండి, చూద్దాం ఏమొస్తే వచ్చింది. ఒకవేళ తప్పు వస్తే మళ్ళీ నేను ఎడిట్ చేయడం, అది మళ్ళీ పోవడం ఎందుకు ఆ బాధ. Okay, that should come. ఓకే, ఇప్పుడు చూద్దాం, అక్కడ చూడండి. ఓకే, లాగిన్ అయిందా? ఓకే, క్రియేట్ అయింది చూడండి. ఓకే, ఎనర్జీ క్రియేట్ అవుతుందండి ఇది కూడా. ఓకే, మీకు అజూర్ అవైలబిలిటీ క్రియేట్ అవుతుంది అనమాట. సో బ్యాక్ ఎండ్ మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడికి వచ్చి రిసోర్స్ గ్రూప్స్కి వచ్చాను అనుకోండి, మీరు గమనించినట్లయితే చెక్ చేద్దాం. సో మీరు చూస్తే డిఫాల్ట్ ఆర్జీ క్రియేట్ అయింది చూడండి, మీకు డిఫాల్ట్ ఆర్జీ క్రియేట్ అయింది, ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. నౌ ఇదే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం డిఫరెంట్ స్టేజెస్ పెట్టుకోవచ్చు అండి. రైట్ నో మీరు చూసారు అనుకోండి, పైప్ లైన్కి వెళ్ళాను, రన్ అవనివ్వండి. పైప్ లైన్ చూస్తే మీకు స్టేజ్ 1 అని ఉంది కదా, మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి మల్టిపుల్ స్టేజెస్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ సక్సెస్ అయిపోయింది చూడండి, అంతా డిప్లాయ్ అయిపోయింది అనమాట. లాగ్స్కి వెళ్ళాను అనుకోండి, మీకు ఇదంతా డిప్లాయ్ అయింది యాక్చువల్గా. అఫ్ కోర్స్ సర్వర్ డిప్లాయ్ కాలేదు, ఇదేంటంటే డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ అని చెప్పి ఆర్టిఫాక్ట్ 47 డౌన్లోడ్ చేసుకుంది. ఓకే, ఆర్టిఫాక్ట్ 47 డౌన్లోడ్ చేసుకుంది. సో మీకు ఏంటంటే మీకు ఇదంతా కూడా ఒక స్టేజ్ లాగా ఉంది కదా, ఇలాగ మనం మల్టిపుల్ స్టేజెస్ పెట్టండి, మీరు పెట్టచ్చండి యాక్చువల్గా. ఓకే, మీరు మల్టిపుల్ స్టేజెస్ పెట్టి మీకు డిప్లాయ్ చేయొచ్చు, ఒకటి తర్వాత ఒకటి రావాలని చెప్పి మీరు డిప్లాయ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంది, ఫస్ట్ మీకు ప్రొడక్షన్ డిప్లాయ్ అవ్వాలా, ఓకే, ఆ తర్వాత డెవలప్మెంట్ డిప్లాయ్ అలా కూడా పెట్టచ్చు అనమాట. ఈ అటాచ్ చేయొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూద్దాం క్రియేట్ అయినాయా లేదా అని చెప్పి డిఫాల్ట్ ఆర్జీకి వచ్చాను అనుకోండి, అన్ని వచ్చినాయి చూడండి కింద మీకు. అంటే మిషన్ ఇంకా డిప్లాయ్ కాలేదు కానీ ఇదంతా వచ్చింది అనమాట. సో బట్ నేను ఏం చేస్తాను, దీన్ని డిలీట్ చేస్తాను.
ఓకే, రైట్. సో ఇక్కడికి వచ్చి నేను కావాలనుకుంటే ఎడిట్ అని చెప్పి మీకు ఎడిట్ పైప్ లైన్ అందాం. ఎడిట్ పైప్ లైన్ అని చెప్పి సో అక్కడ మనం ఏమైనా బిల్డ్ చేసామనుకోండి, ఇదంతా ట్రిగర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ట్రిగర్ ఉంది కదా. సో నేను ఏం చేస్తాను, ఇది ఎనేబుల్ చేస్తాను. అంటే ఇది ఏం జరుగుతుంది, మీకు అక్కడ ఏమన్నా ఇది చేశారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటాము, ఇది ఎనేబుల్ చేసి పెట్టాను అనుకోండి, క్రియేట్స్ ఎవ్రీ టైమ్ ఏ న్యూ బిల్డ్ ఈజ్ అవైలబుల్. ప్రతి ఒక్క బిల్డ్ కి మీకు క్రియేట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఇది ఎనేబుల్ చేసి పెట్టాను అనుకోండి, అక్కడ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్ ఇది రన్ అవ్వాలండి. ఓకే, ఇది రన్ అవ్వాలన్నమాట. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీరు మల్టిపుల్ స్టేజెస్ పెట్టచ్చు అనమాట. ఈ మల్టిపుల్ స్టేజెస్ రన్ అవ్వాలని చెప్పి పెట్టచ్చు. సో నేను ఏం చేయొచ్చు అంటే దీనికి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి యాడ్ న్యూ స్టేజ్ అన్నాం అనుకోండి, ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో నేను ఓ పని చేస్తాను, ఇలా చేయకుండా యాక్చువల్గా దీన్ని క్లోన్ చేస్తాను. చూడండి, దీన్ని క్లోన్ చేస్తాను. క్లోన్ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ అంటే దీనికి అటాచ్మెంట్ అనమాట. సో ఇది వచ్చి స్టేజ్ 1 ఉందనుకోండి, నేనేం చేస్తాను డెవ్ ఇన్ఫ్రా అన్నాను అనుకోండి. ఓకే, సో ఇది వచ్చి నేను ఏం చేయొచ్చు, ప్రాడ్ ఇన్ఫ్రా అన్నాను అనుకోండి. ఓకే, మీకు డెవ్ ఇన్ఫ్రా అయిపోయినాక ప్రాడ్ ఇన్ఫ్రా అవుట్ క్రియేట్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ నేను ఈ ట్రిగర్ తీసేసాను అనుకోండి, యాక్చువల్గా ఇది చేసి అంటే ఇదేమడుతుంది, ట్రిగర్ ఏంది, ఆఫ్టర్ ద స్టేజ్ అని ఉంది, లేదా మాన్యువల్ ఇవ్వచ్చు, లేదా ఆఫ్టర్ ద రిలీజ్ అన్నాను అనుకోండి. మీకు వచ్చి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసాను అనుకోండి. ఓకే, మీకు ఏమవుద్దంటే తీసుకొచ్చి తోక దేని దగ్గర ఇచ్చాము మనం. ఓకే, ఇది రావాలన్నమాట యాక్చువల్గా, ఇది మీకు రావాలి యాక్చువల్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, నేను కోడ్లో ఏదైనా చేంజ్ చేస్తానండి. కోడ్లో ఏదైనా చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవి స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. ఓ పని చేద్దాం, సేవ్ అందాం యాక్చువల్గా. అయితే ఇది డెవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, నేను ఏం చేస్తానంటే ఓ పని చేస్తాను చూడండి. ఈ డెవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి నేను చేసింది ఏంటంటే, ఇది డెవ్లో డిప్లాయ్ అవ్వాలా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే డెవలప్మెంట్ సెలెక్ట్ చేసి దాన్ని ఆథరైజ్ చేస్తాను. అంటే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డిప్లాయ్ చేయండి. అంటే అది సబ్స్క్రిప్షన్ వేరేది కదండి, అది వేరే సబ్స్క్రిప్షన్ అనమాట యాక్చువల్గా, అందుకని. అందుకే నేను క్రియేట్ చేశాను, 2 సబ్స్క్రిప్షన్స్ పెట్టుకొని చేస్తుంది యాక్చువల్గా. మీకు ఒకవేళ మీకు అజూర్ ఐడియా అయితే కొంచెం చదువుకోండి, మీకు ఐడియా వస్తుంది. సరే, సో నేను ఏం చేస్తాను ఇప్పుడు అన్ని కూడా మారుస్తాను అనమాట. ఇక్కడికి వచ్చి అంటే డెవలప్మెంట్ అంతా కూడా నాకు డెవలప్మెంట్ లో డిప్లాయ్ అవ్వాలి, అది నాకు కావాల్సింది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రైట్. సో మీరు చూస్తే పైప్ లైన్కి వస్తే మీకు 2 స్టేజ్లు ఉన్నాయండి. నేను ఆటోమేటిక్ ట్రిగర్ పెట్టున్నా కాబట్టి కోడ్ లో నేను ఒక చిన్న చేంజ్ చేశానంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ బిల్డ్ స్టార్ట్ అవ్వాలా, బిల్డ్ స్టార్ట్ అయిపోయినాక ఇది స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. ఇది మనకి జరగాల్సింది యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఆల్ పైప్ లైన్స్కి వచ్చి మీరు చూసారు అనుకోండి, ఇది కదా ఇన్ఫ్రా AZCLI కదా, మీరు చూసే రిలీజ్ 3లో ఉంది, అవునా. రైట్ నౌ రిలీజ్ 3లో ఉంది. సో నేను ఏం చేస్తానంటే బ్యాక్కి వెళ్ళి లేదా ఇక్కడికి వచ్చి మన రెపాజిటరీస్కి వెళ్దాం. రెపాజిటరీలో ఫైల్స్కి వస్తాను. ఫైల్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఉండడానికి ఏదో ఒక చేంజ్ చేయాలి కదండి. సో దానికి వచ్చి రీడ్ మీకి వస్తాను. రీడ్ మీకి వచ్చి ఎడిట్ అని చెప్పి, ఓకే, ఇక్కడ ఏం చేస్తాను ఏదో ఒకటి యాడ్ చేసి, సో కమిట్ అని చెప్పి కమిట్ అన్నప్పుడు మీకు ఏం కావాలా, ఆబ్వియస్ గా మీకు బిల్డ్ స్టార్ట్ అవ్వాలి, అవునా. మీరు చూస్తే బిల్డ్ స్టార్ట్ అయిందనమాట. సో ఈ బిల్డ్ స్టార్ట్ అయిన వెంటనే ఇది ఏం చేస్తుంది మీకు చూద్దాం. ఇది లోపలికి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తుంది, ఓకే, ఇన్స్టాలింగ్ జేడీకి ఇవన్నీ వస్తున్నాయి, కాపీ ఫైల్స్ లాస్ ఇవన్నీ కూడా. ఇది అయిపోయినాక వెంటనే మీకు ఏం కావాలా, ఇది బిల్డ్ ఇక్కడ స్టేజ్ బిల్డ్ కావాలా. అంటే మొత్తం అతికించి పెట్టాం కదా. సో ఇక్కడ కొత్త ఆర్టిఫాక్ట్ రాగానే నువ్వు అక్కడ బిల్డ్ చేయాలని చెప్పాను అనమాట. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో ఇదండి, ఈ విధంగా మనం బిల్డ్ పైప్ లైన్స్ తీసుకొచ్చి రిలీజ్ పైప్ లైన్స్ కి మీరు అటాచ్ చేయొచ్చు అనమాట. అటాచ్ చేశారనుకోండి ఆటోమేటిక్ అది ఏం చేస్తుంది, మీకు డిప్లాయ్మెంట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మీకు బిల్డ్ అవుతుంది ఇక్కడ. ఓకే, కాపీ, ఇది అయిపోయింది కదా. సో ఇక్కడ స్టార్ట్ అవ్వాలండి, ఎందుకంటే మనం ట్రిగర్ పెట్టున్నాం కాబట్టి మనకి రిలీజ్ వచ్చింది. సరే చూడండి, రిలీజ్ 4 వచ్చింది. రిలీజ్ 4 వచ్చి
డెవ్ అండ్ ఇన్ఫ్రా రెండు వచ్చినాయి యాక్చువల్గా, అవునా? సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళాను, రిలీజ్ 4కి వెళ్ళాను అనుకోండి, రెండు క్యూ అయి ఉన్నాయి. ఓకే, సో మీరు చూసారంటే ప్రాడ్ ఇన్ఫ్రా డిప్లాయ్ అవుతుంది, దాని తర్వాత డెవ్ ఇన్ఫ్రా డిప్లాయ్ అవ్వాలన్నమాట. సో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఆ బిల్డ్ ఆర్టిఫాక్ట్ ఇక్కడ వచ్చి ఉండాలండి, మనకి బిల్డ్ ఆర్టిఫాక్ట్ ఇట్లా వచ్చి ఉండాలన్నమాట యాక్చువల్గా. సో లెట్స్ సి. సో కాబట్టి మన చాలా థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయండి, రేపు చూస్తాము టెరాఫామ్ కానీ. ఇప్పుడు ప్లగిన్స్ చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలి మీకు ప్లగిన్స్ అని చెప్పి మీకు. సో ఇదేంటంటే మీకు సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయండి, ఫస్ట్ ప్రాడ్ ఇన్ఫ్రా అవుతుంది, తర్వాత పైంది అనమాట. అలా కాకుండా ఒకదాని తర్వాత సీక్వెన్షియల్ గా రావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే స్టేజ్ అటాచ్ చేయొచ్చు అనమాట, ఫస్ట్ ప్రాడ్ తర్వాత డెవ్, ఇలా 1 by 1 వస్తుంది, అలా కూడా చేసే అవకాశం ఉంది. ఓకే, సో లెట్స్ సి. ఓకే, ఆల్మోస్ట్ ఓకే, లాస్ట్ వచ్చిందండి. నేను విఎం కావాలని పెట్టలేదండి, విఎం కూడా డిప్లాయ్ అవుతుంది కమాండ్ పెడితే, అయితే విఎం డిప్లాయ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో మనం లాస్ట్ లో చూద్దాం, విఎం మొత్తం మళ్ళీ ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసేటప్పుడు మనకి లాస్ట్ లో ఈసారి విఎం కూడా యాడ్ చేద్దాం బిల్డ్ అవ్వడానికి. రైట్, అయితే దీంతో ఒక ప్రాబ్లం ఉంది. ఇది ఇప్పుడు మీరు ఇదేంటంటే మీకు అవకాశం ఇవ్వట్లేదు అనమాట, అంటే ఏంటంటే వేరియబుల్స్ మార్చే అవకాశం మీకు ఇవ్వట్లేదండి, ఎందుకంటే అక్కడ నుంచి సైమల్టేనియస్ ఇక్కడ బిల్డ్ అయిపోతుంది మీకు యాక్చువల్ గా. సో అదే మీరు మాన్యువల్ గా మీరు రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఆప్షన్ ఉంది, మీరు అక్కడ ఎడిట్ చేసే ఆప్షన్ ఉంది అనమాట. ఓకే, నాకు వచ్చి పలాంది ఇవ్వు, లైక్ రిసోర్స్ గ్రూప్ నేమ్, వీనెట్ నేమ్ పలాంది ఇవ్వని మీరు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. కానీ ఇది కంటిన్యూస్ సిఏసిడి పెట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే, స్టార్ట్ అయ్యి చూడండి, పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇచ్చిన వాల్యూస్ ని డిఫాల్ట్ గా తీసుకొని మీకు డిప్లాయ్ చేస్తుందండి. అదొక ఇబ్బంది వచ్చింది యాక్చువల్గా. సో కాబట్టి అగైన్ డిపెండ్స్ అపాన్, మీకు అలా చేయాలనుకుంటే మీకు ఎప్పుడు ఒకే వాల్యూస్ ఉంటాయి అనుకుంటే మీరు చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఓవర్ రైట్ చేయదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తుంది కదా, నేను ఏం చేస్తాను మీకు, అగైన్ మనకి అడిషనల్ గా ఇంకొక సబ్నెట్ యాడ్ చేశాను అనుకోండి, మొత్తం రీక్రియేట్ చేయదు, ఐడెంపోర్టెంట్ అనమాట, అంటే ఆల్రెడీ ఉన్నదానికి అటాచ్ చేస్తుంది తప్ప మొత్తం అంతా రీక్రియేట్ చేయదు. ఓకే, సరే ఇది రానివ్వండి. సో ఇది దీని పాటికి ఇది వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇది డిప్లాయ్ అయిపోయిందో లేదో చెక్ చేద్దాం. రిసోర్స్ గ్రూప్స్కి వచ్చామనుకోండి, డిఫాల్ట్ ఆర్జీ క్రియేట్ అయ్యి ఉండాలా. డిఫాల్ట్ ఆర్జీ ఎక్కడ క్రియేట్ అయ్యి ఉండాలి మీకు, మీరు చూస్తే ప్రొడక్షన్కి వచ్చిందండి, ప్రొడక్షన్ లో క్రియేట్ అయిపోయింది యాక్చువల్గా. రైట్ నౌ ఎక్కడ డిప్లాయ్ అవుతుంది మీరు చూసినట్లయితే, ఇప్పుడు డెవ్ లో డిప్లాయ్ అవుతుంది. కాన్సెప్ట్ తర్వాత మీకు చూసినాక డెవ్ లో కూడా డిఫాల్ట్ ఆర్జీ అని ఉండాలా. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ లో మనం ఇక్కడ నుంచి డిప్లాయ్ చేసుకోవాలా. ఇంతకు ముందు ఎందుకు పని చేయలేదంటే, ఇంతకు ముందు మనం వాడిన ఆథరైజేషన్ ఉంది చూసారా, అది వచ్చి దానికి కంప్లీట్ యాక్సెస్ లేదండి, ఆ బిల్డ్ రన్ చేయడానికి మాత్రమే యాక్సెస్ ఉందన్నమాట. అందుకే మనం ఏంటంటే తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు రిలీజెస్ కోసం సపరేట్ గా ఆథరైజ్ చేశాను. సపరేట్ గా ఆథరైజ్ చేయడం అంటే ఏమనుకుంటున్నారు యాక్చువల్ గా, మీకు అజూర్ యాక్టివ్ డైరెక్టరీకి వెళ్ళారు అనుకోండి, ఏం జరిగింది బ్యాక్ ఎండ్ ఏం జరిగిందో మీకు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఏం చేశాను, సింపుల్ గా ఇక్కడికి వచ్చి మీకు, అవునా, పైప్ లైన్కి వచ్చాను, పైప్ లైన్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసి నేను ఏం చేశాను, ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్ అని చెప్పి బేసిక్ ఆథరైజింగ్ చేశాను. అలా ఆథరైజ్ చేసినప్పుడు ఏం జరిగింది బ్యాక్ ఎండ్ ఏం జరిగిందంటే, ఇక్కడికి వచ్చి నేను మీకు యాప్ రిజిస్ట్రేషన్స్కి వస్తాను. యాప్ రిజిస్ట్రేషన్స్కి వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే, ఇక్కడ ఒక సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ అయి ఉంటుంది అనమాట. సో చూద్దాం, మనకి ఈరోజు ఏం క్రియేట్ అయింది, ఈరోజు 9th కదండి, మనం 8th కదా, 9th చూడాలి యాక్చువల్గా. 9 చూడండి, డెవాప్స్ B12, డెవాప్స్ B13, ఇన్ఫ్రా ఆటోమేషన్, ఇంకోటి కూడా ఉండాలి యాక్చువల్గా. 9 చూడండి, 12 ఇలా క్రియేట్, అంటే ఒక సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ అవుద్ది అనమాట. ఆ సర్వీస్ ప్రిన్సిపల్ కి మీకు కాంట్రిబ్యూటర్ లెవెల్ యాక్సెస్ ఉంటుంది, అంటే అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది అనమాట, అందుకని మీకు డిప్లాయ్ అవుతుంది. ఓకే, సరే ఎనీవే,
మొత్తం డిప్లాయ్ అయిపోయిందండి. మీకు డెవలప్మెంట్ ఇన్ఫ్రా అయిపోయింది, ప్రొడక్షన్ ఇన్ఫ్రా అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ రిఫ్రెష్ చేసామనుకోండి, మీకు 2 డిఫాల్ట్ ఆర్జీ కనిపించాలా, ఒకటి ప్రాడ్, ఒకటి డెవలప్మెంట్ అండి. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు డిప్లాయ్ చేయొచ్చు. చేయొచ్చు. సరే, ఇలా మీకు మల్టిపుల్ స్టేజెస్ కూడా పెట్టుకొని చేయొచ్చు. అంటే ఒక దాంట్లో ఒక టాస్క్లకు వెళ్ళాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లెట్ మీ గో టు, లేదా లాగ్స్కి వెళ్దాం. ఇక్కడ లాగ్స్కి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తుంది, మీరు చూసినట్లయితే మీకు క్రియేట్ ఆర్జీ పైన ఉంది, మీరు క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేస్తుంది, లాగిన్ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ టాస్క్ వచ్చాను అనుకోండి, కిందకు వస్తే ఇక్కడ చూస్తే మళ్ళీ లాగిన్ చేస్తుంది. చూసారా, అంటే ప్రతి టాస్క్ కి అది లాగిన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది తలకాయ నొప్పి కదా, అన్నెసరీ టైం వేస్ట్ బేసిక్ గా. దాని బదులు మీరు ఏం చేయొచ్చు, ఇలా మల్టిపుల్ టాస్క్లు పెట్టుకునే బదులు, నేను మీకు చూపించడానికి ఇలా పెట్టానండి, మల్టిపుల్ టాస్క్లు పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టాను. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎడిట్ పైప్ లైన్ అని చెప్పి మీరు ఏం చేసి ఇలా 5 టాస్క్లు పెట్టాల్సిన పని లేదు. నేను ఒక పని చేస్తాను చూడండి, ఇక్కడికి వచ్చి ఈ తలనొప్పి లేకుండా ఓకే, మీరు చూస్తే మొత్తం డిలీట్ చేస్తున్నానండి. ఓకే, సో నెక్స్ట్ అంటే నేను ఏం చెప్పాను ఇక్కడ మీకు, ఈ టాస్క్లన్నీ మల్టిపుల్ టాస్క్లు పెట్టాల్సిన అవసరం లేకుండా మనం అన్ని కూడా ఒక దగ్గరే పెట్టుకోవచ్చు అని చెప్పాను మీకు, అవునా? సో ఇది మనం ఎడిట్ పైప్ లైన్స్ లో సో పని చేద్దాం. ఈసారి మీరు చూసినట్లయితే నేను కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, ఈ కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఓ పని చేద్దాం, ఇన్లైన్ స్క్రిప్ట్ అని చెప్పి కిందకు వచ్చి ఇలా ఇద్దాం. సో తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత ఎన్ఎస్జి రూల్, ఆ తర్వాత ఫైనల్ గా మనం ఏం చేద్దాం, కిందకు వచ్చి ఏవి సెట్ అన్నమాట. ఇలా ఇద్దాం. అంటే ఇవన్నీ తీసేలా సార్ అంటే అవసరం లేదండి, మనం డిజేబుల్ చేసి పెట్టచ్చు యాక్చువల్. అంటే ఒకవేళ పైన ఫెయిల్ అయిపోతే ఛాన్స్, మనం ట్రబుల్ షూట్ మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ఇబ్బంది కదా. బట్ ఏం చేయొచ్చు అంటే డిజేబుల్ చేసి పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. డిజేబుల్ చేసి పెట్టి నేను సేవ్ అంటాను, సేవ్ అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి పేరు కావాలంటే మార్చండి, డిప్లాయ్ ఇన్ఫ్రా అని చెప్పి. సో సేవ్ చేసి ఇది క్రియేట్ రిలీజ్ అని చెప్పి. సో మీకు ఏంటంటే మీకు రెండు క్రియేట్ అవుతాయండి. మనకి ఏం కావాలి, డెవ్ ఇన్ఫ్రా కదా. సో నేను ఏం చేస్తే ఇక్కడ తీసేస్తాను, ఇది చేయొద్దని చెప్తాను, ఓన్లీ డెవ్ ఇన్ఫ్రా మాత్రం చేయమంటాను, లేదా రెండు డిప్లాయ్ అవుతాయి అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చామనుకోండి, చూడండి ప్రాడ్ ఇన్ఫ్రా మీకు ఏం యాక్టివిటీ లేదు, వేరే డెవ్ ఇన్ఫ్రా వచ్చేసరికి స్టార్ట్ అయింది యాక్చువల్ గా. సో చూద్దాం ఎలాగా, ఇంత ముందులాగా ఇప్పుడులాగా మనకి మొత్తం సపరేట్ గా ఒక్కొక్క టాస్క్ కి లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈసారి ఒక్క లాగిన్ చేస్తుంది, మొత్తం స్క్రిప్ట్స్ అంతా కింద ఉన్నాయని కూడా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసి మీకు క్రియేట్ అవ్వాలి. ఓకే, ఇనిషియలైజింగ్ జాబ్ వచ్చింది. So let's see. Okay, let's
ఫస్ట్ లాగిన్ అవ్వాలా, లాగిన్ అయినాక 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోవాలండి అది. సో ఈ విధంగా మనకి రిలీజ్ పైప్ లైన్స్ ఉంటాయన్నమాట. సో అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అజూర్ పైప్ లైన్స్ లోనే మీరు కావాలనుకుంటే ఈ డిప్లాయ్మెంట్స్ కూడా పెట్టేయచ్చు. బట్ మనం స్మూత్ గా ఫస్ట్ రెపోస్ నుండి రెపోస్ నుంచి మనం బిల్డ్ చేయాలి, బిల్డ్ నుంచి రిలీజ్ చేయాలి అనేది మన మీ ఉద్దేశం అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ రిలీజ్ పైప్ లైన్స్ వాడుకోవచ్చు అండి. చూసారా స్టార్ట్ అయిపోయింది చూడండి, ఒకసారి లాగిన్ చేస్తుంది, మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే మీరు మల్టిపుల్ టాస్క్లు పెట్టినప్పుడు ప్రతి టాస్క్ కి లాగిన్ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అండి, అడిషనల్ గా దీంట్లో ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు అండి. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చేసినట్టు అడిషనల్ గా మనం AWS సంబంధించిన ప్లగిన్స్, లేకపోతే టెరాఫామ్ సంబంధించిన ప్లగిన్స్, లేకపోతే ప్యాకర్ సంబంధించిన ప్లగిన్స్ అవి కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో అది ఎలా చేయాలి, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం యాక్చువల్గా. ఓకే, సో అంటే మనం జెంకిన్స్ లో ఏం చేసాం మీరు గుర్తుండే ఉంటుంది. జెంకిన్స్ లో వచ్చి ప్యాకరు యాజ్ వెల్ యాజ్ టెరాఫామ్ వచ్చి మనం యూజర్ లోకల్ బిన్ లో ఇన్స్టాల్ చేసాం. జెంకిన్స్ లో ఎక్కడైతే జెంకిన్స్ సర్వర్ రన్ అవుతుందో నేను ఏం చేశాను, యూజర్ లోకల్ బిన్ లోకి ప్యాకర్ యాజ్ వెల్ యాజ్ ఇది రన్ చేయడానికి టెరాఫామ్ ఇచ్చాను. ఇక్కడ అలా కుదరదండి, ఇక్కడ మనం లాగిన్ చేయలేం కదా, దీస్ ఆర్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ కదా, ఇది సర్వీస్ లో మీకు ఏజెంట్ ఇస్తుంది. మరి ఇక్కడ ఎలా చేయాలంటే ఒక వన్ వే ఏంటంటే మీ కస్టమ్ ఏజెంట్ వాడుకోవాలా. ఆ కస్టమ్ ఏజెంట్ ఎలా ఉంటుంది ఏంటి సంగతి అని మీకు రేపు చెప్తాను. ఓకే, డిప్లాయ్ అయిపోయింది చూడండి, అంతా కూడా ఒక్కసారి లాగిన్ అవుతుంది, మొత్తం A to Z గా మొత్తం డిప్లాయ్ అయిపోయింది A to Z గా. మీరు బ్యాక్ వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి రీఫ్రెష్ చేద్దాం, ఇక్కడికి వచ్చి వచ్చింది చూడండి, డెవలప్మెంట్ లో వచ్చేసింది. ఓకే, ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే మరి నాకు టెరాఫామ్, ప్యాకరు అనే థర్డ్ పార్టీ టూల్స్ కావాలా, నా పైప్ లైన్ లో నేను వాడుకోవాలా, మరి ఎలా చేయొచ్చు దీన్ని? ఎలా చేయొచ్చు అంటే ఒకటేంటంటే మీ ఓన్ ఏజెంట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. అంటే ఏంటంటే మీ లైనక్స్ మెషిన్ ఆర్ విండోస్ మెషిన్ పెట్టుకుని దాంట్లో కావాల్సిన గిట్, ఆ తర్వాత టెరాఫామ్, ప్యాకరు, ఆన్సిబుల్ ఇలా కావాల్సిన అన్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు మీ ఓన్ ఏజెంట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అదేంటంటే మనం ఎల్లుండి చూద్దాం, ఫ్రైడే చూద్దాము. ఇక్కడికి వచ్చి ఏం చేయొచ్చు అంటే అలా కాకుండా ఇంకో మెథడ్ ఉందా అంటే మనం థర్డ్ పార్టీ ప్లగిన్స్ వాడొచ్చండి. మనం థర్డ్ పార్టీ ప్లగిన్స్ ఉంటాయన్నమాట, అది యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో హోల్డ్ ఆన్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను ఇప్పుడు, ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ పైప్ లైన్ అంటాను. ఎడిట్ పైప్ లైన్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను, న్యూ స్టేజ్ అని, ఓకే, కిందకు వచ్చి ఇక్కడ ఎంటీ జాబ్ అని ఇస్తాను. ఇక్కడికి వచ్చి చెకింగ్ హైఫన్ ప్లగిన్స్ అంటాను. ఓకే, సో టాస్క్లు మీకు ఏం లేదు, ఇక్కడ ఉన్నది అనుకోండి ఏజెంట్ జాబ్ ఉందన్నమాట. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, యాడ్ అన్నాను అనుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు ప్లగిన్స్ చాలా ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. మీరు డాకర్ అని మనం ఆల్రెడీ AWS ఇన్స్టాల్ చేసినాం కాబట్టి AWS కి సంబంధించిన అన్ని కూడా చూపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మీకు AWS కి సంబంధించిన ఇక్కడ నుంచే వీళ్ళు అదే యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వాలి బై ద వే. అప్పుడు ఏంటంటే మీరు డిప్లాయ్ చేయాలన్నా కూడా ఒకవేళ క్లౌడ్ ఫార్మేషన్ కావాలనుకోండి, మీరు చూస్తే ఇక్కడ మీరు చూసారనుకోండి AWS క్లౌడ్ ఫార్మేషన్ క్రియేట్ అండ్ అప్డేట్ స్టాక్ అని అనుకోండి, యాడ్ అన్నాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది ఆబ్వియస్ గా ఫస్ట్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. మీరు చూస్తే AWS యాక్చువల్ లేదు, అది మనం అప్డేట్ చేయాలా. రీజన్ ఏంటి అడుగుతుంది, రీజన్ వచ్చి మీకు US ఇచ్చాను అనుకోండి. ఓకే, స్టాక్ నేమ్ అని అనుకోండి, సో అజ్యూర్ డెవాప్స్ అని ఇచ్చాను అనుకోండి. కిందకు వచ్చి ఇక్కడ అడుగుతుంది అనమాట టెంప్లెట్ ఫైల్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఓకే, సో టెంప్లెట్ ఫైల్ మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు మీ రెపోస్లో ఉండాలి, అలా లేనప్పుడు మీరు లోకల్ ఫైల్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చి URL ఫ్రమ్ టెంప్లెట్ ఫైల్ అమెజాన్ S3 బకెట్ అండ్ ఆబ్జెక్ట్ అట్లా కూడా వాడచ్చు అనమాట. ఓకే, మీరు పారామీటర్స్ ఇచ్చుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్గా అది డిప్లాయ్ చేస్తుంది. ఓకే, సరే, అలా కాకుండా నేను ఏం చేస్తాను, మీకు ఇంకేమున్నాయి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్యాకర్ కావాలండి, అవునా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ప్యాకర్ అంటాను. ప్యాకర్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది, మీకు యూజింగ్ బిల్డ్ ద మెషిన్ ఇమేజ్ యూజింగ్ ప్యాకర్ అని వస్తుంది. ఇక్కడ వచ్చి ఏం చేస్తుంది, సెలెక్ట్ చేస్తే బిల్డ్ ఆటోమేటెడ్ మెషిన్ యూజింగ్ ప్యాకర్ రెండు ఉన్నాయన్నమాట. మీకు ఏది వాడాలనేది ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ యూజ్ చేసినట్టున్నాను. యాక్చువల్గా మీరు చూస్తే బిల్డ్ ఎ మెషిన్ అని చెప్పి బై మైక్రోసాఫ్టే వచ్చిందండి. ఓకే, ఇది మైక్రోసాఫ్ట్ ఇస్తుంది. బిల్డ్ ఎ మెషిన్ ఇమేజ్ యూజింగ్ ప్యాకర్ విచ్ మే బి యూజ్ ఫర్ అజూర్ వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ డిప్లాయ్మెంట్. లేదు థర్డ్ పార్టీ అనుకుంటే ఇక్కడ ఉంచుకోండి,
ఎవరు ఏది ఇన్స్టాల్ చేస్తున్నారు? లుక్స్ లైక్ ఇది ఒక 1300 ఇన్స్టాల్స్ జరిగినాయి. గెట్ ఇట్ ఫర్ ఫ్రీ అంటాను. ఇక్కడ చూపిస్తారు ఏంటి సంగతి అని. ప్యాకర్ ఏ వర్షన్ కావాలో ఇచ్చుకోవచ్చు అనమాట. బిల్డ్ ఏమి ఇవ్వాలని చెప్పి ఇచ్చి నేనేం చేస్తాను, గెట్ ఇట్ ఫర్ ఫ్రీ అన్నాను అనుకోండి. అంటే మీ ఆర్గనైజేషన్ వరకు ఈ ప్లగిన్ ఇన్స్టాల్ అవుతుందండి. మీరు చూస్తే మన ఆర్గనైజేషన్ వరకు ఇది ఇన్స్టాల్ అవుతుంది. నేనేం చేస్తాను, ఇన్స్టాల్ అని గో టు సారీ ఓకే, దీనికి వెళ్ళిపోదాం. దీనికి వచ్చి ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఓకే, సో నేను ఏమంటాను ఇక్కడ, యాడ్ స్టేజ్ అంటాను. ఓకే, సో యాడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ప్యాకర్ అంటాను. ఇక్కడ మీకు బిల్డ్ ఆటోమేటెడ్ ఇమేజెస్ ఉంది యాక్చువల్గా. సో మీరు చూస్తే ఇదనమాట. ఓకే, సో ఇది వచ్చి ఫైండ్స్ ఆర్ డౌన్లోడ్స్ క్యాష్ స్పెసిఫైడ్ వర్షన్. ఫస్ట్ మనకు ఇమేజ్ కావాలి కాబట్టి యాడ్ అంటాను యాక్చువల్గా మీకు. తర్వాత మీకు ఇది యాడ్ అని అనుకుంటే ఇక్కడ బిల్డ్ వస్తుంది. యూజ్ ప్యాకర్ అని చెప్పి వర్షన్ ఇవ్వచ్చు. ఐ థింక్ 1.6.2 అనుకుంటా ఇప్పుడు వచ్చింది. ఇలా ఇచ్చుకోవచ్చు మీకు ఏది కావాలా అని చెప్పి. సో తర్వాత ప్యాకర్ బిల్డ్ అని వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే ఆబ్వియస్ గా మీకు అడుగుతుంది అనమాట, ఇది ఏంటి యాక్చువల్. ఇది కాకుండా మనం వేరే దగ్గర కూడా వాడుకోవచ్చు. ఏడో చూడండి, నేను నన్ను అని ఇస్తాను ఏమి ఇవ్వకుండా. ఇక్కడికి వచ్చి మనకి కమాండ్ బిల్డ్ అని ఉంది. అలా కాకుండా వర్షన్ అనట్లేదు యాక్చువల్గా. యా, అంతే, ఇంకేం బిల్డ్ వర్షన్ అని ఇస్తాను యాక్చువల్గా. సో ఇచ్చి నేనేం చేస్తాను, టెంప్లెట్ లొకేషన్ అంటే మీకు లొకేషన్ ఇవ్వాలా మీకు. సో ఇది మనం ఏం చేద్దాం అంటే మనం బిల్డ్ చేద్దాం. తర్వాత మనం సపరేట్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. సపరేట్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్, దీంట్లో ఏంటంటే లేదా కొత్త రిపోజిటరీ క్రియేట్ చేయాలి. నేను ఇక్కడ ఒకటే రిపోజిటరీ ఉంది కదా, ఇది లేదనమాట. సో కాబట్టి నేను కొత్త రిపోజిటరీ తీసుకొని ట్రై చేయొచ్చు ఇక్కడ. సో లెట్స్ డూ వన్ థింగ్. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్స్కి మన మెయిన్ ప్రాజెక్ట్కి వెళ్ళాం అనుకోండి. ఇక్కడ రెపోస్కి వెళ్తాము. రెపోస్కి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది రైట్ నౌ, ఇక్కడ నేను కొత్త రిపోజిటరీ క్రియేట్ చేస్తాను. న్యూ రిపోజిటరీ అని చెప్పి నేను ఏం చేస్తానంటే బేసిక్గా ఇక్కడ వచ్చి నేను చెకింగ్ ప్లగిన్స్ అంటానండి. చెక్ ఇన్ ప్లగిన్స్ అని చెప్పి క్రియేట్ అంటాను. అని ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇంపోర్ట్ ఎక్కడి నుంచి ట్రై చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మన టెరాఫార్మ్ సింగిల్ ఇన్స్టెన్స్ ఉంది, అక్కడి నుంచి ట్రై చేస్తాను. ఓకే, ఓకే డన్, మీకు అయిపోయిందండి. సో ఫైల్స్కి వెళ్తే దీంతో ప్యాకర్ ఫైల్ ఉండాలి, అందుకని సో ప్యాకర్ డాట్ చేశాను దానికోసం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పైప్ లైన్స్ రిలీజెస్కి వెళ్దాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇన్ఫ్రా డిప్లాయ్మెంట్. ఓకే, కొత్తది అన్నాను కదా యాక్చువల్గా. సో చూడండి, మా వాడు గొడవ పెడుతున్నాడు, జీడిపప్పులు ఎందుకు వేసావని అడుగుతున్నాడు. మాలో 5 ఏళ్ళు వాడికి డిమాండింగ్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా. ఓకే, సో ఇక్కడికి వచ్చి కొత్త పైప్ లైన్ క్రియేట్ చేద్దాం యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, నేను నాకు సేవ్ చేయలేదులేండి. సో న్యూ రిలీజ్ పైప్ లైన్ సెలెక్ట్ చేసి, సో ఎంటీ జాబ్ ఇచ్చేసి, సో పేరు ఏమిస్తాను యాక్చువల్గా, చెకింగ్ ప్లగిన్స్ అని చెప్పి సేవ్ చేస్తాను. ఓకే, సరే ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే, సో ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్యాకర్ అన్నాను అనుకోండి.
సో PACKER ప్యాకర్ అన్నప్పుడు సో నేను ఏం చేస్తాను, ప్యాకర్ ఇన్స్టాలర్ ఫస్ట్, ఆ తర్వాత ఇది వచ్చి ఇక్కడ యాడ్ అంటాను. అంటే దీని గురించి మళ్ళీ రేపు చూద్దామండి క్లియర్గా. వర్షన్ వచ్చి మీకు 1.6.2 అంటాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, ఇది వచ్చి నేను నన్ అని ఇస్తాను. నాకేం జస్ట్ వర్షన్ చెక్ చేయాలి అంతేనండి. వర్షన్ చెక్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్కడ ఉంది మీరు చూసినట్లయితే సో నాకేం లింక్ చేయలేదు, నేను యాక్చువల్గా ఓపెన్ చేస్తాను ఆగండి. సో ప్రస్తుతానికి సేవ్ చేస్తాను. యాక్చువల్గా సేవ్ చేసి పైప్ లైన్కి వెళ్ళి ఇక్కడ ఆడ్ ఆర్టిఫాక్ట్ ఉంది కదా, ఇక్కడ రెపోజిటరీస్ యాడ్ చేస్తాను. ఏ రెపోజిటరీ మనకి ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇంపోర్ట్ చేసిన రెపోజిటరీ విచ్ ఈజ్ ఏ రెపోజిటరీ అండి, మన రెపోజిటరీ కనిపించలేదు. సో రీఫ్రెష్ చేద్దాం ఆగండి. చెక్ ఇక్కడ ఉంది యాక్చువల్గా. డిఫాల్ట్ బ్రాంచ్ ఇస్తాను, మాస్టర్ బ్రాంచ్ ఇచ్చేస్తాను. సో ఎందుకు మొత్తం డౌన్లోడ్ అయి ఉంటుంది అందుకని. సో యాడ్ అంటాను, యాడ్ అని చెప్పి సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. ప్యాకర్ ఆల్రెడీ యాడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి నేను వర్షన్ చెక్ చేయాలి. సో ప్యాకర్ సో మనం ఏం చేద్దాం, ఇది చూపించాలి కదా. ఓకే, యాడ్ అంటే మిగతా ఏంటండి, మిగతా ఎటుపోయిన యూస్ ప్యాకర్ అని ఉంది. ప్యాకర్ యా ఇక్కడికి వచ్చి సో యూస్ ప్యాకర్ ఫైండ్స్ డౌన్లోడ్స్ ఇదనమాట. ఇది వచ్చి నేను మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు నన్ అని ఇస్తాను. నన్ అని ఇచ్చి జస్ట్ నాకు ఒక వర్షన్ చెక్ చేయాలి అంతేనండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వర్షన్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, చెకింగ్ పైప్ లైన్స్ అని చెప్పి ప్యాకర్ డాట్ చేసాం, ఇలా ఉంటుంది. ఇలా ఇద్దాం. ఓకే, ఇంకేం అవసరం, జస్ట్ చెక్ చేయాలి. నాకు టెరాఫామ్ కూడా కావాలి. సో ఫస్ట్ ఇది సేవ్ చేద్దాం. సేవ్ చేసి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను యాడ్ చేసినప్పుడు ఇక్కడ టెరాఫామ్ వచ్చాను అనుకోండి. టెరాఫామ్ అని టైప్ చేసినప్పుడు మీకు ఏమొస్తుంది, టెరాఫామ్ ఇన్స్టాలర్ ఉంది. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం యాక్చువల్గా. అలా ఇది మీకు ఏమైందంటే నార్మల్గా ఇది మీకు నేను ఇంతకుముందు ఇన్స్టాల్ చేస్తున్నానండి, అందుకే వచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి సో ఎవరిది ఇది, చార్లెస్ జిప్పేగా. ఓకే, ఇతను యాడ్ చేయండి. సో ఇక్కడికి వచ్చి ఇలా యాడ్ చేస్తాం. సో ఇది ఏం చేస్తుందంటే మీకు కావాల్సిన లేటెస్ట్ డౌన్లోడ్ చేస్తుంది. ఏదో లేదా ఒక స్పెసిఫిక్ ఇది కావాలనుకోండి, నేను ఏం చేస్తాను 0.12.0 అన్నాను అనుకోండి. అదే లేదంటే ఐ థింక్ 13.2 వచ్చింది అనుకుంటా. నేను ఏం చేస్తాను 13.1 అన్నాను అనుకోండి, మీకు ఎగ్జాక్ట్ గా అది డౌన్లోడ్ చేస్తుంది అనమాట. సో CLI వచ్చి నేను ఏం చేస్తాను, టెరాఫామ్, మీరు డిస్ప్లే నేమ్ టెరాఫామ్ వర్షన్ అంటాను. వర్షన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వర్షన్ లేదా లేనట్టుందండి. సో టెరాఫామ్ వ్యాలిడేట్ అంటాను. వ్యాలిడేట్ అని డిఫాల్ట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, ఇలా ఇచ్చేద్దాం. ఇచ్చి రైట్ సేవ్ అందామండి. సేవ్ అని చెప్పి దీని నుంచి ఒకటి మనం రిలీజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అంటాను. సో చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుంది ఇది అని చెప్పి. అక్కడ మీకు డౌన్లోడ్ అవ్వాలి ప్యాకర్ యాక్చువల్గా.
రేపు డీటెయిల్ గా చేద్దామండి. రేపు ఏం చేద్దామంటే ప్యాకర్ ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా మనం బ్యాక్ ఎండ్ ఎనేబుల్ చేసి ఏ విధంగా AWS లో ఫ్రమ్ ఇక్కడి నుంచి ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇదేమంటుంది కుడ్ నాట్ లోడ్ ద ప్లగిన్ అంట. ఎందుకంటే ఫస్ట్ ఇనిట్ చేయాలిగా మనం, అది మర్చిపోయాం. యాక్చువల్లీ ఇనిట్ చేయకుండా వ్యాలిడేట్ చేస్తే ఎలాగండి? సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఎడిట్ పైప్ లైన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇక్కడికి వచ్చి చేయాల్సింది వచ్చి ఫస్ట్ ఇనిట్ చేయాలి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇనిట్ అనిద్దాం. ఓకే, సో ఆ తర్వాత దీన్ని క్లోన్ అని చెప్పి ఇక్కడ వ్యాలిడేట్ అనిద్దాం. Let's see guys. ఓకే, మీకు 1.2 డౌన్లోడ్ అయిందండి, బట్ వర్షన్ చూపించింది. తర్వాత టెరాఫామ్ చూద్దాం ఏం డౌన్లోడ్ అవుతుందో, వర్షన్ వస్తుందో లేదా. టెరాఫామ్ ఇనిట్. ఓకే, ఇన్స్టాలింగ్ చూడండి. ఓకే, డన్ అండి. మీరు చూస్తే సో లాస్ట్ లో ఒకటి ఎర్రర్ వచ్చినట్టుంది కదా. సో టెరాఫామ్ వ్యాలిడేట్ అన్నప్పుడు ఏమొచ్చి అంతా చూస్తుంది కానీ ఇదేమంటుంది, ఓకే ఒక ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఉందిలేండి, అది ఇచ్చిందన్నమాట, వేరియబుల్ నేమ్ సరిగ్గా లేదు అన్నట్టు వచ్చింది. ఇట్స్ ఓకే. సో మీరు ఓవరాల్ గా చూసారంటే ఈ విధంగా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా రేపు మరి ఇంకా డీటెయిల్ గా చేద్దాం. యాక్చువల్ గా దాన్ని యూస్ చేసుకొని మన ప్యాకర్ తో బిల్డ్ చేసి దాన్ని మనం ఇమేజ్ ని ఇక్కడ తీసుకురావడం, ఇవన్నీ కూడా రేపు చేద్దాం. కంప్లీట్ గా రేపు మొత్తం అంతా యూస్ చేసుకుందాం. ఓకే, సో సరే ఇది పక్కన పెడితే మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చాం అంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ వచ్చాం అనుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ ప్యారలల్ జాబ్స్ అని ఉంటాయండి. సరే, ప్యారలల్ జాబ్స్ అండ్ ఏజెంట్ పూల్స్ ఉంటాయి, అది మనం ఫ్రైడే మాట్లాడదాము. సో మనకి ఇంకా 15 minutes ఉంది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ బోర్డ్స్ అండి. ఓకే, ఇదంతా పెద్ద సూపర్ డూపర్ టాపిక్ కాదు, ఇది 15 minutes ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో కాకపోతే ఈ బోర్డ్స్ అనేది ఏంటంటే ఇది ఎలా సిమిలర్ గా ఉంటుందంటే మీకు ఎజైల్ టెర్మినాలజీ ఫాలో అయ్యాం అనుకోండి. మీకు ఎజైల్ టెర్మినాలజీలో మీకు ఏ విధంగా ఉంటుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏంటంటే ఫస్ట్ మీకు వాటర్ ఫాల్ కి ఆ తర్వాత ఎజైల్ కి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలండి. ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే వాటర్ ఫాల్ విత్ వర్సెస్ అజైల్ అని ఇచ్చాం అనుకోండి. సో నేను పెద్ద వాటర్ ఫాల్ ఎప్పుడు పనిచేయలేదండి, నేను డెవలపర్ని కాదు కాబట్టి. బట్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ లో అంతా కూడా మనం అజైల్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి సింపుల్ గా వాటర్ ఫాల్ కి అజైల్ కి హై లెవెల్లో డిఫరెన్స్ ఏంటంటే అండి, మీకు వాటర్ ఫాల్ ఏంటంటే సీక్వెన్షియల్ స్టెప్స్ ఉంటాయన్నమాట. గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్, డిజైన్, ఇంప్లిమెంటేషన్. ఇది ఏంటంటే మీకు ఏమవుతుందంటే మనకి ఒకసారి స్టార్టింగ్ లో రిక్వైర్మెంట్స్ తీసుకుంటే పోతూనే ఉంటుంది లాస్ట్ దాకా, మధ్యలో ఏమి ఉండదు అనమాట. అయితే లాస్ట్ కు పోయేసరికి రిక్వైర్మెంట్ చేంజ్ అయిపోయింది అనుకోండి, ప్రాబ్లం ఏంటి, మళ్ళీ మీరు మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట ప్రాజెక్ట్. అది ఇబ్బందులు చాలా ఉన్నాయి. అజైల్ అలా కాదండి. అజైల్ ఏం చేస్తుందంటే మీకు, బై ద వే, అజైల్ ఏం చేస్తుందంటే మీకు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ 6 నెలల ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఒక 6 month ప్రాజెక్ట్ ఉందనుకోండి, దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే స్ప్రింట్స్ గా విడగొడతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఫర్ 6 months అనుకోండి. ఓకే, అదేంటంటే ఎవ్రీ 2 weeks స్ప్రింట్స్ గా విడగొడతారు. ఓకే, డివైడెడ్ ఇంటూ 2-week స్ప్రింట్స్ అంటారు. ఓకే, ఈ స్ప్రింట్ ఏం చేస్తుందంటే యాక్చువల్ గా ఎవ్రీ వీక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మండే నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు మనకి 7th నుంచి స్టార్ట్ అయిపోయింది అనుకోండి, 18th ఎండ్ అవుతుంది అనమాట. 2 weeks. ఈ 2 weeks లోపల స్టార్టింగ్ లో మనకి 7వ తారీఖు అంటే మండే ఏం మాట్లాడుకుంటాం. ఓకే, సో వాట్ నీడ్స్ టు బి అచీవ్డ్, ఈ స్ప్రింట్ లో ఏం అచీవ్ చేయాలా. ఓకే, ఏం అచీవ్ చేయాలా. సెకండ్ వచ్చి ఎనీ హర్డిల్స్ ఆర్ రోడ్ బ్లాక్స్ చెక్ చేస్తాం అనమాట యాక్చువల్ గా. సో ఇవన్నీ రాసుకొని అంటే ఎండ్ ఆఫ్ 2 weeks ఈ వీక్ లో ఏం వేయాలి యాక్చువల్ గా, క్రియేట్ డాకర్ ఇమేజెస్ విత్ టెరాఫామ్ కోడ్ అని అనుకోండి, అలాంగ్ వస్తుంది, నాట్ విత్, అలాంగ్ విత్ టెరాఫామ్
అలాంగ్ విత్ AWS టెరాఫార్మ్ కోడ్ అన్నాను అనుకోండి. సో ఇది ఈ స్ప్రింట్ లో మనం చేయాల్సిన పని ఇదనమాట. కాబట్టి మీకు ఏమవుతుంది, ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఫ్రైడే టైంకి మీకు ఏంటంటే క్లయింట్ కి డెమో చూపించాలి. ఎవ్రీ 2 వీక్స్ డిపెండ్స్ అపాన్ స్ప్రింట్. కొంతమంది వన్ మంత్ కూడా తీసుకుంటారు. అయితే ఏమవుతుందంటే మరీ టైం ఎక్కువ ఇస్తే అజైల్ కాస్త ఫ్రాజైల్ అయిపోద్దని నా ఫ్రెండ్ చెప్పాడు యాక్చువల్ గా. సో కాబట్టి మీకు ఏమవుతుందంటే మీకు ఎవ్రీ 2 వీక్స్ అంటే డీసెంట్ అనమాట. ఆర్ లోడ్ కొంచెం కష్టం అయితే 3 వీక్స్. సో మామూలుగా అయితే 2 వీక్స్ చూసాను నేను. ఎవ్రీ 2 వీక్ కొందరు ఈవెన్ అగ్రెసివ్ గా 1 వీక్ కూడా ఉంటుందండి. ఓకే, మీకు పొద్దున పూట ప్రతిరోజు పొద్దున స్టాండప్ కాల్ ఉంటుంది. స్టాండప్ కాల్ అంటే ఏంటి, ఏమేం చేస్తారు ఈ రోజు, ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే స్ప్రింట్ కాల్ ఉంటుంది స్టార్టింగ్ లో. అది కాకుండా ప్రతిరోజు స్టాండప్ కాల్ ఉంటుంది. నిన్న ఏం చేసావు, ఈ రోజు ఏం చేయబోతావు, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా హెల్ప్ కావాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారనమాట. ఓకే, దాన్ని బేసిక్ గా స్టాండప్ కాల్ అంటారు. సో ఇలా చేసుకుంటూ వెళ్తారు. సో కాబట్టి ఈ బై ద ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ మీరు డెమో ఇవ్వాలి కస్టమర్ కి. అంటే డెమో అంటే ఏంది, ఓకే మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ కోడ్ డిప్లాయ్ చేసి చూపించాలి. అంతా ఒకేసారి చేయాల్సిన అవసరం లేదండి, మీకు అంతా కూడా ఒకేసారి చేయాల్సిన అవసరం లేదనమాట. సో కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే అక్కడ మీకు మీకు ఏం జరుగుతుంది, ఈ 2 వీక్స్ లో నేను ఏం చేశాను అని చెప్పి ఆ కోడ్ అంతా కూడా రెడీమేడ్ గా పుష్ చేసి డిప్లాయ్ చేసి వాళ్ళకి చూపించాలి. ఏదైనా సజెషన్స్ ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు చెప్తారు. దాన్ని నెక్స్ట్ స్ప్రింట్ కి కాపీ చేసుకోవడమా లేకపోతే ఆ తర్వాత బ్యాక్లాగ్ లో పెట్టడమా చేయాల్సి వస్తుంది అనమాట మీకు యాక్చువల్ గా. ఓకే, సో అజైల్ అదండి. ఎవ్రీ 2 వీక్స్ మనకి ఏంటంటే ఒకవేళ రిక్వైర్మెంట్ చేంజ్ అయిపోయినా ఎవ్రీ 2 వీక్స్ మనం స్ప్రింట్ రన్ చేస్తాం కానీ నెక్స్ట్ దాంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. వాటర్ ఫాల్ ఆప్షన్ లేదనమాట. అందుకే మీరు ఎక్కడికి పోయినా కూడా కంపల్సరీగా మీకు ఈ ఈ అజైల్ అనేది కనిపిస్తుంది. సో మనకి ఈ బోర్డ్స్ అనేది ఏంటంటే మీకు యాక్చువల్ గా మీకైతే పెద్ద పని ఉండదండి. ఇదంతా కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే ఎందుకు ఇది చెప్తున్నానంటే మీకు ఎస్పెషల్ గా మీకు వీళ్ళు టికెట్లు రైజ్ చేస్తారనమాట. అంటే ఏంటి, ఇక్కడ న్యూ వర్క్ ఐటమ్ అని చెప్పి మీకు ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ అంటారు. టాస్క్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు యాక్చువల్ గా మీకు టాస్క్ అని చెప్పి ఓకే ఇలా ఇస్తారు. క్రియేట్ SQL RDS అన్నారు అనుకోండి. సో RDS చేయమని చెప్తారు అనమాట. ఇలా టాస్క్ అసైన్ చేస్తారు యాక్చువల్ గా. సో ఇలా టాస్క్ అసైన్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది యాక్చువల్ గా, ఓకే ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు అసైన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చి అసైన్ చేస్తారనమాట. అసైన్ చేసినప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, మీరు రోజు వచ్చి మీ టాస్క్లు తీసుకొని మీరు అసైన్ చేసుకొని మీరు దాని మీద వర్క్ చేయాల్సి వస్తుందండి. ఇది ఒక టికెటింగ్ టూల్ గా పనిచేస్తుంది మీకు. సో దాన్ని ఏం చేస్తారు మనకి, సో మీకు బ్యాక్ లాగ్స్ లో అన్ని ఉంటాయి. ఈ బోర్డ్స్ లో ఏముంటుందంటే మీకు క్యాన్బాన్ బోర్డ్స్ అంటారండి. మీకు బోర్డ్స్ లో ఎలా ఉంటుందంటే క్యాన్బాన్ బోర్డ్స్ అంటారు బేసిక్ గా. సో మనం ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మల్టిపుల్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి ఓకే డిప్లాయ్ Azure SQL ఫర్ ఎగ్జాంపుల్. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ న్యూ ఐటమ్ ఓకే క్రియేట్ టెరాఫార్మ్ కోడ్, మళ్ళీ న్యూ ఐటమ్ అంటాను. ఓకే డిప్లాయ్ టెరాఫార్మ్ ప్లగిన్స్ అంటాను. ఇలా ఉంటుందండి యాక్చువల్ గా. సో మీరు చూసారు అనుకోండి ఇలా టాస్క్లు అని మీ లైన్ లో ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు పని చేస్తున్నారు అనుకోండి, పని చేస్తున్నప్పుడు దాన్ని ఇట్లా తీసుకొచ్చి దీంట్లో పెడతారనమాట. అంటే ఏంటంటే డూయింగ్ అనమాట, కరెంట్లీ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది అని మీరు పెడతారు యాక్చువల్ గా. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మాటికి ప్రాజెక్ట్ మేనేజర్ లేకపోతే టీం మెంబర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సిన పని లేదనమాట. డైరెక్ట్ గా ఇక్కడ చూసుకుంటారు ఏంటి పరిస్థితి అని ఇక్కడ చూసుకుంటారు. మీకు డైరెక్ట్ గా పరిస్థితి ఏందని ఇక్కడ చూసుకుంటారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఓకే కాబట్టి ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్గా మీకు ఒకవేళ మీ పని అయిపోయింది అనుకోండి, దీన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ పెట్టేస్తారు అనమాట, డన్ అంటారు యాక్చువల్ గా. ఇలాగ మీకు బోర్డ్ అందరికి విజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీకు ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది అనమాట. ఏం జరుగుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఏదైనా అప్డేట్ ఉంటే వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీకు ఈ ఈ ఈ బ్యాక్లాగ్స్ అంటే అర్థం ఏంటంటే చేయాల్సినవి. ఇంకా మీకు ఇక్కడ ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉందండి మీకు. అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, కస్టమర్ రిక్వైర్మెంట్స్ అంటే యూజర్ స్టోరీస్ అంటారు. ఓకే కథలు, ఓకే కస్టమర్ యొక్క కథలు. ఆ కథలు తీసుకొని బేసిక్గా ప్రొడక్ట్ ఓనర్ ఒక ఆయన ఉంటాడు, అతను తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ స్టోరీ ఏంటి, టెరాఫార్మ్ వాడుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తం ఆటోమేట్ చేసి డిప్లాయ్ చేయడం అనేది కస్టమర్ స్టోరీ యాక్చువల్ ఆర్ యూజర్ స్టోరీ. సో అది మీకు తెలుసు, మీకు చాలా పెద్ద టాస్క్ అని తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెద్ద టాస్క్ ని ఎపిక్స్ గా డివైడ్ చేస్తారు. అంటే ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు విపిసి ఇన్ఫ్రా ఆటోమేషన్, విపిసి ఇన్ఫ్రా వచ్చి ఎపిక్ 1 అంటారు. ఓకే, ఎపిక్ 1 అంటారు. అలాగే ఆర్డిఎస్ అనుకోండి, ఆర్డిఎస్ వచ్చి ఎపిక్ 2 అంటారు. ఓకే, ఎపిక్ అంటే అర్థం ఏంటంటే ఒక స్ప్రింట్ కంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫ్రా చేయాలనుకోండి, ఇన్ఫ్రా మొత్తం ఆటోమేట్ చేయడానికి మీకు 4 వారాలు పట్టింది అనుకోండి, అంటే 2 స్ప్రింట్లు కదా. ఓకే, సో నేనేమంటాను, నీడ్ అది ఎపిక్ అనమాట, మల్టిపుల్ స్ప్రింట్ అనమాట టు డూ దిస్. సో అందుకని ఏం చేస్తారు, ఈ ఎపిక్ ని ఏం చేస్తారు, టాస్క్ గా డివైడ్ చేస్తారు అనమాట. టాస్క్ 1 అంటే ఏంది, ఫస్ట్ కోడ్ రెడీ చేయడము, టాస్క్ 2 తర్వాత టెస్ట్ చేయడము, టాస్క్ 3 పుష్ చేయడము, ఇలా డిఫరెంట్ టాస్క్లు మీరు ఎడిట్ చేస్తారు. సో హై లెవెల్లో మీకు యూజర్ స్టోరీ ఉంటుంది, దాని కింద వచ్చి మీకు ఎపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిక్ ని మీకు మల్టిపుల్ టాస్క్లుగా క్రియేట్ చేసి ఈ పలానా స్ప్రింట్ లో వచ్చి ఈ టాస్క్లు చేయాలా, పలానా స్ప్రింట్ లో ఆ టాస్క్లు చేయాలని డివైడ్ అయి ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు యాజ్ పర్ మీకు ఎలాగైతే క్రియేట్ చేశారో దాన్ని ఫాలో అవుతూ మీ పని మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్లియర్ అండి, అర్థమైందా నేనేం చెప్పాను? మీకు పెద్ద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే రేపు పొద్దున ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీరు ఏం వాడుతున్నారు అంటే ఇది చెప్పడానికి అనమాట. యాక్చువల్ గా ఇంకోటి ఏంటంటే ఇంకో ఫేమస్ టూల్ ఏంటంటే ఇది కాకుండా వాళ్ళు వాడేది జీరా అని వాడతారండి. మీకు జీరా అని ఒకటి ఉంటుంది అనమాట. సో బేసిక్ గా దాని పేరు గొజీరా, అంటే గాడ్జిల్లా అని అర్థం. అయితే వాళ్ళు అది షార్ట్ ఫామ్ చేసి జీరా అంటారు యాక్చువల్ గా. ఈ జీరా టూల్ కూడా ఫ్రీ టూల్ ఉంటుంది, చెక్ చేయండి. సేమ్ ఇలాగే ఉంటుంది జీరా కూడా. దాంట్లో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే అల్టాసిన్ వాళ్ళది, బిట్ బకెట్ వాళ్ళది అనమాట ఇది. దీని లోపల మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ కూడా సేమ్ మీకు దాన్ని ఏమంటారు, రిక్వెస్ట్ రేస్. అంటే జీరా చాలా రోజులు ఉంటుందండి, చాలా కంపెనీలు జీరా వాడతాయి యాక్చువల్ గా. ఇప్పుడు కొంతమంది అజూర్ డెవాప్స్ వాడడం స్టార్ట్ చేసినా కూడా, అజూర్ డెవాప్స్ ఏంటంటే అన్ని ఒక దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు మీరు జీరా సపరేటు, జెంకిన్స్ సపరేటు, ఓకే, సో దాన్ని ఏమంటారు, గిట్ హబ్ సపరేట్, అన్ని సపరేట్ గా అవసరం లేకుండా అజూర్ డెవాప్స్ ఏం చేస్తుంది, దాంట్లోనే రెపోస్ ఉన్నాయి, దాంట్లోనే బోర్డ్స్ ఉంది, దాంట్లోనే బిల్డ్ అండ్ రిలీజ్ ఉంది, దాంట్లోనే అన్ని దాంట్లోనే ఉన్నాయి సెంట్రలైజ్డ్ గా. అందుకనే బాగా వాల్యూ అనమాట యాక్చువల్గా. బట్ కాకపోతే ఏంటంటే దట్స్ నాట్ ఫ్రీ సోర్స్, ఫ్రీ ఓపెన్ సోర్స్ కాదు కదా, మీకు ఏంటంటే లైసెన్స్ కి డబ్బులు కట్టాలి యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి ఇంటర్వ్యూ పోయినప్పుడు మీకు ఏంటంటే జస్ట్ ఓవర్ వ్యూ చూసుకొని వెళ్ళండి ఏంటి బేసిక్ గా అని చెప్పి. బట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ బిల్డ్ అండ్ రిలీజ్ పైప్ లైన్స్, రెపోస్, రేపు మనం డిస్కస్ చేస్తాం కదా ప్లగిన్స్, వాటి మీద ఉండాలన్నమాట. రైట్, ఎనీ క్వశ్చన్స్ అండి? రేపు వచ్చి మాత్రం టెరాఫామ్ ఇంటిగ్రేట్ చేసి మొత్తం మనం ఏదైతే మనం చేసామో, మనం ఏదైతే జెంకిన్స్ వాడి చేసామో అదే మనం టెరాఫామ్ తో మనం అజూర్ డెవాప్స్ ద్వారా చేస్తామండి. మనకి ఎలా టెరాఫామ్ యూనిట్ బ్యాక్ ఎండ్ ఎలా వాడుకోవాలి, డిప్లాయ్ ఎలా వాడుకోవాలా, సెక్యూర్ ఫైల్స్ ఎలా సేవ్ చేసుకోవాలా, ఐడి యాక్సెస్ కి సీక్రెట్ కీస్ ఎలా జాగ్రత్తగా ఉండాలా, ఇవన్నీ కూడా మనం యాక్సెస్ చేస్తాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో మానిటరింగ్ దీనికి ఎలా ఉపయోగపడుతుంది సార్? అది మానిటరింగ్ నేను ఏం చెప్పట్లేదండి దీంట్లో. అసలు మానిటరింగ్ ఏది మానిటర్ చేస్తారు దీంట్లో మీకు అజూర్ డెవాప్స్ లో మానిటరింగ్ లేదు కదా. అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి సార్, అది ఏ లెవెల్లో ఉంది ఏంటనేది మానిటరింగ్ మనం డిస్కస్ చేస్తున్న దాంట్లో మన సిలబస్ లో మానిటరింగ్ లేదండి అని చెప్తున్నాను. ఇక్కడ మానిటరింగ్ అనేది లేదు టాపిక్ అని చెప్తున్నాను. నేను మీకు మానిటరింగ్ టాపిక్ చెప్పాలంటే ఏదో ఒక టాపిక్ తీసేయాలా. ఏది మానిటరింగ్ లేకుండానే నాకు ఆల్మోస్ట్ 2 months దాటిపోతుంది ప్రతి కోర్సు. సో మానిటరింగ్ ఇంక్లూడ్ చేశాను అనుకోండి, బేసిక్ ఆబ్వియస్ గా నేను ఎక్స్టెండ్ చేయాలా, ప్లస్ ఫీజు ఇంక్రీజ్ చేయాలన్నమాట. అది వర్కౌట్ కాదు యాక్చువల్ గా, అందుకే నేను మానిటరింగ్ ఇంక్లూడ్ చేయలేదు. సో మీరు సొంతగా చదువుకోవాలి. నెక్స్ట్, హర్ష గారు, టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అంటున్నారు పైప్ లైన్ లో వేరే ఏమైనా? ఇప్పుడు పైప్ లైన్ లో టెరాఫామ్ నుండి ప్యాకర్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఉన్నాయి కదా, పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాం కదా, అలా కాకుండా ఏమైనా అప్లికేషన్ రిలేటెడ్ ఏమైనా పైప్ లైన్ క్రియేట్ చేయడం చేస్తారా? లేదండి, నేను ఇది మనం అప్లికేషన్ మరి బిల్డ్ పైప్ లైన్స్ అదే కదండి చేసింది, మనం అప్లికేషన్ రిలేటెడ్ గా చేసింది. ఇప్పుడు వార్ ఫైల్ క్రియేట్ చేసాం, డిప్లాయ్ చేసాం, అది కాక ఇంకోటి ఏమడుగుతున్నారు నాకు అర్థం కాలేదు యాక్చువల్ గా. అంటే ఇప్పుడు ఏదైనా కోడ్ రిలేటెడ్ అండి, సైట్లు కానీ ఏమైనా వెబ్సైట్స్ కానీ అట్లా పబ్లిష్ చేయడం కానీ అదే కదండి చేసాం మనం. వార్ ఫైల్ తీసుకొని డిప్లాయ్ చేసాము. మీరు మీ క్లాస్ లో ఉన్నారా లాస్ట్ 2 classes? లాస్ట్ 2 classes అయితే నాది మిస్టేక్,
ఓకే, అది చూడండి, అది చేసాము యాక్చువల్గా. మనం వార్ ఫైల్ క్రియేట్ చేసాము, టామ్ క్యాట్ డిప్లాయ్ చేసాము. ఓకే ఓకే, చెక్ చేస్తాను. థ్యాంక్స్. చలో గైస్, సో రేపు ఇంపార్టెంట్ అండి, మిస్ అవ్వద్దు. సీ యూ టుమారో. ఎస్ చెప్పండి. సార్ నా ఈమెయిల్ ఐడి కొంచెం ప్రాబ్లం ఉంది, ఒకసారి షేర్ చేస్తాయి స్క్రీన్ ఒకసారి చూస్తారా? ఓకే, హోల్డ్ ఆన్. సో షేర్ చేయండి. ఓకే, ప్రాబ్లం ఏముందండి? ఒకే వీడియో కనిపిస్తుంది, అదే అంటున్నారా ప్రాబ్లం? ఒకే వీడియో కనిపిస్తుంది, అదే ప్రాబ్లం అంటున్నారా? అంటున్నానండి, మ్యూట్ లో ఉన్నారు. అవును అచ్చా గారు. ఓకే, పైన ఉంది చూసారా, పైన పేరు యూజర్ 1018 ఉంది కదా, ఆ చివర స్లాష్ అని కొట్టి వీడియోస్ అని కొట్టండి. ఎక్కడ అడ్రస్ బార్ లో vimeo.com యూజర్ 10 ఉంది కదా, లాస్ట్ లో స్లాష్ ఇచ్చి. ఎక్కడ సార్? అడ్రస్ బార్ తెలుసా ఫస్ట్ ఎక్కడ ఉంటుందో బ్రౌజర్ లో? అడ్రస్ బారు పైన అండి, వెబ్సైట్ అడ్రస్ అండి. అది లాస్ట్ లో ఫార్వర్డ్ స్లాష్ కొట్టండి. లాస్ట్ లో ఫార్వర్డ్ స్లాష్ కొట్టి వీడియోస్ అని ఇవ్వండి. వీడియోస్ వీడియోస్ అండ్ వీడియోస్ అని విమ్యో అని టైప్ చేస్తారు. వీడియోస్ వచ్చినాయా? ఓకే, క్లాస్ నెంబర్ 49 మీకు పింక్ చేశాను సార్ ఒకసారి. ఓకే చూస్తానండి. ఓకే, పేరు సాయి సంపత్. సాయి సంపత్ చూస్తానండి. ఓకే, కొంచెం పనిలో ఉంటాను, చూస్తాను. ఓకే, సీ యూ గైస్, సీ యూ టుమారో, బై.